వెల్కమ్ టు స్టార్ 5 మీడియా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఆర్సిపి అనుబంధ విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా స్టార్ 5 మీడియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో భాగంగా షేక్ షేక్షావాలి గారి గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మీ యొక్క విద్యాభ్యాసం గురించి, విద్యాభ్యాస దశ గురించి మీరు చెప్పండి సార్. మొదటగా స్టార్ 5 మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి అవకాశం కలిగించారు నాకు. ఎందుకంటే స్టార్ 5 మీడియా వారికి నా యొక్క రాజకీయ కష్టాల గురించి, నాకు ఒక ప్రపంచానికి లేదా రాష్ట్రానికో లేదా నియోజకవర్గానికో గుర్తింపు తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనస్ఫూర్తిగా స్టార్ 5 మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విద్యాభ్యాసం ఎలా సాగింది అన్న? మొట్టమొదటిగా నేను మాట్లాడే ముందు ఒక జ్ఞానం సంపాదించుకున్నా, కానీ కొన్ని స్మరించుకోవాలి మొదటిగా. ఎందుకంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేవుణ్ణి మరియు ప్రపంచానికి గుర్తింపిచ్చి, అంటే ప్రపంచంలో నాకు ఒక గుర్తింపు తెచ్చినట్టు నా తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులందరికీ మొట్టమొదటిగా వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళకి ప్రత్యేక పదాలు వందనాలు తెలియజేయాలి. నేను మాట్లాడే ముందు నా విద్యాభ్యాసం గురించి అడిగారు. అదే విద్యాభ్యాసం అనేది నాది మొదటగా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు గోల్డెన్ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం చదివాను కళ్యాణదుర్గంలోని. మరియు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో, అంటే నా ఇంటర్మీడియట్ అయితే చాలా వడదొరకులో ఉన్న నా ఇంటర్మీడియట్ అనేది మొట్టమొదటిగా నారాయణ కాలేజ్ అనంతపూర్, మళ్ళీ విజయవాడ, మరి అనంతపూర్ సత్యసాయి, మళ్ళీ దాంతోపాటు కళ్యాణదుర్గం జూనియర్ కాలేజ్ వచ్చాను. ఇంటర్లోనే కాలేజీలు ఇంటర్వ్యూ అయిపోయింది. 2 సంవత్సరాల్లోనే, ఒక సంవత్సరంలోనే అన్ని తిరిగి వచ్చాను. ఒక సంవత్సరంలో అన్ని తిరిగి వచ్చాను అనమాట. ఇంటర్మీడియట్ మళ్ళీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జాయిన్ కావడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ డిగ్రీ స్వామి వివేకానంద డిగ్రీ కాలేజ్ మన ముదిగల్లులో ఉండేటువంటి బీకామ్ కంప్యూటర్స్ CA కంప్లీట్ అయిపోయింది అది. దాంతోపాటు అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్ JN2 రిగ్రేస్ కింద అనంతలక్ష్మి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో MBA పూర్తి చేశాను. మళ్ళీ వాటికి చదవాలనుకున్నాను కానీ PhD వరకు పోదాము, PhD చేద్దాం అనుకున్నాను కానీ వాటికి సమాప్తించుకున్నా. కాలేజ్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు MBA. మంచి కంపెనీ వచ్చింది. అనంతలక్ష్మి కాలేజ్ MBA చదువుతున్నప్పుడు నాకు మంచి ప్లేస్మెంట్, మంచి ఉద్యోగం వచ్చిండే. ఉద్యోగానికి ఒక రోజు పైన ఒక నెల చేశాను బెంగళూరులో. అది ఏమైంది, ఈ రాజకీయాల మీద ఒక పిచ్చి పెట్టేసి ఉద్యోగాలు కానీ విడిచిపెట్టడం, మానేసి రావడం, రిజైన్ చేసి రావడం జరిగింది. మామూలుగా అందరూ చదువు పూర్తి చేసుకునే అసలు రాజకీయాల వైపు ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ కలిగింది అన్న? ముఖ్యంగా ఏం లేదన్నా. ఏం జరిగిందంటే, అప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన 2004లో ప్రమాణ స్వీకారం చేశారనమాట. చేసిన తర్వాత ఏమనిపించిందంటే, నాకు అప్పుడు ఇంకా రాజకీయాలు అంటే చాలా తక్కువ. ఇంకా నేను ఇంకా చదువుతున్నా. 2004 అంటే మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? 8th క్లాస్ 7th క్లాస్ ఉంటా. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి హైదరాబాద్ లాల్బరు స్టేడియం ప్రమాణ స్వీకారం చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి ఏమి తనకు ఇంత క్రేజ్ అంటే, మామూలుగా రాజకీయ ఇది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎం ఎట్లుంటారు, మంచి క్లాస్ గా ఉంటారు. ఈయన ఒక వైట్ చుబ్బాను పంచి కట్టుకునేసి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అటుకి ఓకే, ఏం లేదు. మళ్ళా రాను 2004 2005 2006 2007 నా 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు 2004లో 8th క్లాస్ ఉన్నారా? కానీ ఆ ఏజ్ లో ఎవరైనా కానీ ఆకర్షవంతునైనానమాట. అసలు క్రికెట్ ఆటలు, సినిమాలు ఆ విధమైన వైపు ఉంటుంది ఆలోచన. ఏం జరిగిందంటే, మా మామగారు పొలిటీషియన్ అనమాట. కాంగ్రెస్ పార్టీ. మా మామ ఫస్ట్ మా తమ్ముడు అనమాట. కాంగ్రెస్ పార్టీకు యూత్ కాంగ్రెస్ పని చేస్తాడు మా మామ బాబా ఫక్రుద్దీన్. ఆయన నుంచి ఆయన ఎప్పుడు వార్తలు, పొలిటీషియన్ ఏం చేస్తారు ఇంట్లో, సీరియల్ చూడు, ఇంట్లో వాళ్ళు లేడీస్ ఏం చేస్తారు, వచ్చినప్పుడు ఫస్ట్ టీవీ వేసుకుని కూర్చుని పక్కకు పోవాలి, వార్తలు న్యూస్ తప్ప ఏం చూడరు పొలిటీషియన్స్. అదే రకంగా ఆకర్షణ అయిపోయింది. మీ మామ ద్వారా వచ్చిందన్నమాట పొలిటీషియన్ మీద ఇంట్రెస్ట్. దాని తర్వాత జరుగుతూ పొలిటీషియన్ గా 2007లో 10th క్లాస్ కంప్లీట్ అయిపోతే నేను ఇంకా జూనియర్ కాలేజ్కి వచ్చా. NSC నాకు
ఎన్ఎస్సి పరిచయం అయింది, అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం, ఎన్ఎస్ఏ విద్యార్థి, నేషనల్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా. ఆ రకంగా ఇట్లా రాను ఆకర్షణమైపోయి ఎన్ఎస్సీలో పనిచేసా. ఎన్ఎస్సీలో పనిచేస్తేనే మళ్ళీ 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు అభిమానం వచ్చినప్పుడు అంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి స్కీమ్, అంటే ఈ భారతదేశానికి పరిచయం చేసినటువంటి ఒక మంచి స్కీమ్ ఆరోగ్యశ్రీ. దాంతో పాటు ఉచిత బియ్యం. అది భారతదేశానికి ప్రపంచం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కావాల్సింది, మొదటగా ఉండాల్సింది హెల్త్, ఆరోగ్యం. కాబట్టి ఇది అందరూ మెచ్చుకునేది, అందరికి అవసరమైనది. ఆయన ఆ స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన ఇప్పటికీ పదిలంగా గుర్తు పెట్టుకోమంటున్నారు అంటే భారతదేశానికి ప్రపంచానికి కానీ ఈ ఒక స్కీమ్ ఆరోగ్యశ్రీ పరిచయం చేశారు. ఆ యాక్ట్ నేను ఫిదాను. ఓకే, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు ఒకసారి ఎంతో కొద్దిగా ఆరోగ్యం బాగలేదంటే, చాలా పూర్ అన్నమాట. పూర్ అంటే నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటుంటే ఏం చాలా మా నాన్నకు బాగలేదు అంటే, నేను పేరు చెప్పుకోకూడదు, వద్దులే పేరు వద్దు. అది ఒకరితో పోయి కలిస్తే ఆయన ఏమన్నారంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా నీతో అన్నారు. ఉంది, తీసుకొని పోయి హాస్పిటల్ జాయిన్ కాకపోతే అప్పుడు చెప్పారు నాకు. అప్పుడు నాకు తెలిసింది ఆరోగ్యశ్రీ గారు అంటే ఇంత ఇది ప్రాణాలు పోయేదానికి కానీ కాపాడినటువంటి మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ కార్డు. అప్పటి నుంచి నేను ఫిదా అయిపోయా రాజశేఖర రెడ్డి గారు. దాంతో పాటు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది అక్కడ నుంచి నా పొలిటికల్ ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే ఇటువైపు వెళ్తే ఎంతో మందికి మేలు చేయొచ్చు. ఒకే ఉదాహరణ, ఆరోగ్యశ్రీ అంటే ఏంది, ఇట్లా మేము ఇట్లా చేయొచ్చు. సత్యంత వరకు మాకు ఇట్లా గుర్తుపెట్టుకుంటారేమో, ఇట్లా సేవ చేస్తే అన్నట్టుగా. డబ్బు ఉంటేనే రాజకీయాలు, డబ్బు ఉన్నా లేకపోయినా అనేది కాదు కదా. మేము ఇప్పుడు మామూలుగా మనం విద్యార్థి దశ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చిన్న పిల్లల్ని గాని మన ఉపాధ్యాయులు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడో ఒక సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో నువ్వేమవుతావు, నువ్వేం లక్ష్యం నిర్దేశించుకున్నావు అనే క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినారా? నువ్వేమైనా చెప్పినావా? అప్పుడు మంచి సాఫ్ట్వేర్ కావాలని అన్నింటిది. ఓహో, మంచి సాఫ్ట్వేర్ కావాలని. ఇప్పుడు మిషనరీ సాఫ్ట్వేర్ కాకుండా ఇప్పుడు మనుషుల సాఫ్ట్వేర్, ఇటువైపు మనుషుల సాఫ్ట్వేర్ అయిపోయాను. మనుషుల సాఫ్ట్వేర్ కావాలనే. ఈ మీ వివాహము, కుటుంబ నేపథ్యము, నీ హ్యాబీస్ అన్నా? నాకైతే హ్యాబీస్ తక్కువ, ఏం హ్యాబీస్ అనేది నాకేం లేవు. పొలిటికల్ నాకు హ్యాపీ అనుకున్నా. అదేనా? ఇది బాగుంది క్వశ్చన్, డిఫరెంట్ హ్యాపీ అనుకున్నా. డిఫరెంట్ ఎవరిదో పొలిటికల్ హ్యాపీ అనుకున్నా. ఓకే, వివాహం అయిందా? ఇంకా లేదండి. ఎంతమంది మీ బ్రదర్స్, సిస్టర్స్? నాకు ఒక చెల్లెలు ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు యూనియన్ లో గానీ రాజకీయాల్లో గానీ మామూలుగా గొడవలు ఉంటాయి, మాక్సిమం కొంచెం మనస్పర్ధలైనా ఉంటాయి, శత్రువులు పెరిగేటువంటి క్యాడర్ ఏది ఉంది అంటే కంపల్సరీ రాజకీయమే ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా సపోర్ట్ చేసినారు అన్న? యాక్చువల్లీ రాజకీయం అనేది కుళ్ళు ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ప్రోత్సహించడం ఉంటుంది. ఆ పక్క ఎవరైనా ప్రజలు ఏందయా నీ ప్రభుత్వం లేదా ఇట్లా ఉమ్ముస్తూ ఉంటారు. ఒకసారి మంచి చేసి ఇంకొకరు చెడు చేయాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. కంపల్సరీ ఉంటారు, మామూలు ఉంటది. రాజకీయం అన్న కదా, కుళ్ళు కుటుంబాలు ఉంటాయి. కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి వ్యక్తి, మంచి పిల్లోట్లే, కష్టపడే తత్వం ఉంది, కష్టపడుతున్నాడు అనేది. ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయాల్లో ప్రమాదాలు, ప్రాణాల మీదకి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వెనుకడుగు వేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీ మామ ప్రోత్సాహమేనా, మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా గట్టిగా ఉందా అన్న? ఇప్పుడు 3 పూట్ల అన్నం తింటున్నా, పొద్దున్న టిఫిన్ అమ్మ పెడతాది, వడ్డిస్తుంది. మధ్యాహ్నము అమ్మనే వడ్డిస్తుంది, అమ్మనే చేస్తారు వంట చేసేది. అమ్మనే రాత్రి గానీ అది వంట చేస్తారు, వడ్డిచ్చేది. ఇంకా ప్రోత్సాహం ఏం కావాలన్నా? నువ్వు రాజకీయాలకు వెళ్ళొద్దా? వ్యాపారమో పూట్ల ఇంట్లో అన్నం పెడుతున్నారు అమ్మ నాన్న వాళ్ళు అంటే నేనేం చేస్తున్నా? రాజకీయం అది ప్రోత్సాహమే కదండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రోత్సాహం అంటే అది కాదు. దాంతో పాటు అదే మీరు చెప్తాను, ప్రోత్సాహం అంటే ఒకే మాట అన్నారు మా అమ్మ నాయన, చేస్తే మంచి చేయరా, ఎవరు చెడు చేయొద్దు. ఈరోజు నేను మంచిగానే ఉన్నా. ఈరోజు దేవుడు ఎందుకంటే మా నాన్న మా అమ్మ చల్లగా ఉన్నారు అంటే, నేను ఒక మోసం చేసింది ఎప్పుడన్నా గొడవలు పడవచ్చు, అది కామన్. ఉడుకు రక్తము, ఆవేశంగా కొద్దిగా ఏమో 1-2 కొన్ని చిన్న 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 గుణాలు జరిగిండొచ్చు, అంతేగాని ఎవరికి కీడు చేయాలా, ఎవరికి మోసాలు చేయాలా, ఎవరు కడపనగానే కొట్టా. నేను తెలుస్తుంది మాట్లాడే విధానం బట్టి, ఏ వ్యక్తినైనా మాట్లాడి ఇచ్చేదాన్ని. చిన్నవన్నీ ఉడుకు రక్తం ఉంటుంది, మామూలు అది గలాట్ అనేది ఉంటాయి, కామన్.
కానీ ఇంట్లో వాళ్ళు అదే చెప్తా ఉంటారు, ఇట్లా చేయరాను ఇట్లుండు. అంటే మీ మంచి ఇంట్లో leadership వాళ్ళు వచ్చిన మీకు మాక్సిమం మన ముస్లిమ్స్ మాక్సిమం నేను చూసింది ఏదో ఒక చేతి పని అని, ఒక వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి చేతి పని అయినా, లేదంటే మేజర్ గా వ్యాపారం చూసుకుంటాను. అన్నా ఇప్పుడు మీరు వ్యాపారం వైపు ఎందుకు వెళ్ళలేదు? అన్నా నేను ఇప్పుడు MBA వరకు చదివాను. అదే కోర్స్ కూడా అదే తీసుకున్నారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆ, దాంట్లో ఏముంది, ఇప్పుడు ఇది లేకపోతే నెక్స్ట్ పోవచ్చు ఉద్యోగానికి. ఆ, ఇంటర్వ్యూలో మనం నేలకు ఉంటే ఏదైనా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మాట ఉంటే ఆ, టాలెంట్ ఉంటే ఎక్కడైనా జీవించవచ్చు ప్రపంచం అంతా. అవునవును. ఇది లేకపోతే నెక్స్ట్ ఇంకోటి చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి, సంఖ్యలో పెట్టుకొని పోతే యాదో కంపెనీ మంచి 10,000, 15,000, 20,000 జీతగారిని అవుతాను. అంతే కదా. మీరు చేసినది బిజినెస్ కోర్సు, మీరు కంపల్సరీ ఉద్యోగం చేయాలనేది వ్యాపారం సైడ్ వెళ్ళొచ్చు. కానీ ఏం వద్దులే అన్నట్టు. ఇప్పుడు ఎందుకు అవసరం అన్నా, అంటే లాస్ కావాలా, గెయిన్ లాస్ ప్రాఫిట్ అవసరము, ప్రజలకు మంచి అది చేస్తే చాలు. దేవుడైనా ఆడో ఒక చోట నాకు దావిస్తాడు. మంచిది. మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు. వైసీపీ పార్టీలో చేరడానికి కారణం అయితే తెలిసింది మీరు చెప్పింది. అంటే ఈ పార్టీకి సేవలు చేస్తుంటారు. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నారు. మీకు ఈ పార్టీలో ఎటువంటి గౌరవం దక్కింది? అన్నా యాక్చువల్లీ రాజశేఖర్ సార్ చనిపోతేనే అప్పుడు నేను వైసీపీలో ఉన్నాను. వైసీపీలో వచ్చిన అప్పుడు కళ్యాణ దుర్గంలో ఉండే వాళ్ళు లీడర్లు కొద్దిగా తక్కువ నాకు. అనంతపూర్లో పరశురామ్ అనే వాళ్ళు, నరేంద్ర రెడ్డి అనేసి, మధ్యరెడ్డి నరేంద్ర పరశురామ, బండి పరశురామ్ అనేసి విద్యార్థి వివరణ పనిచేసినది ఆయన, గాని మధ్యరెడ్డి నరేంద్ర రెడ్డి అనేసి, లింగారెడ్డి, మళ్ళీ ఎల్ఎం మోహన్ రెడ్డి అన్న గారు అప్పుడప్పుడు కొద్ది పరిచయాలు అయ్యేవాళ్ళు. వాళ్ళని నేను ఎక్కువ ఆడ స్పెండ్ చేస్తా ఉంటాను. అంటే అనంతపూర్లో ఉన్నప్పుడు ఆడ ఎక్కువ కాబట్టి ఉంది. కళ్యాణం రావడం కొద్ది తక్కువ నాకు పరిచయాలు అయిపోయేసి ఈ కొద్ది ఊర్లో కళ్యాణదుర్గంలో రావడము, కార్యక్రమాలు చేయడము, అట్లా కొద్దిగా క్యాడర్ అనేది పరిచయాలు ఏర్పడినాయి. గ్రామానికి పరిచయాలు ఏర్పడడం వల్ల కొద్దిగా ఒక నాయకుడు, విద్యార్థి నాయకునిగా రావడం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటే వైసీపీలో, దాంతో పాటు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో విద్యార్థి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు విద్యార్థి విభాగము 2004 అంటే మధ్యలో టీడీపీ వచ్చింది. ఈ విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఎటువంటి సమస్యలు నెరవేర్చారు? మాక్సిమం మీ పోరాటం వల్ల ఎటువంటి సమస్యలు నెరవేర్చబడినాయి? అన్న ఏం లేదన్నా, ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేశారు. అవును, స్కాలర్షిప్స్, ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్. మెయిన్ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి కావాల్సినది, ఒక విద్యార్థి, ఒక చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కావాల్సినది ఏంది? విద్య, వైద్య, ఆరోగ్యం. మెయిన్ ఈ మూడు ఉంటే ఈ ప్రపంచంలో ఉండొచ్చు, జీవించవచ్చు. అది దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేశారు విద్యార్థి పేదవాళ్ళు. ఆ ఫీజు రింబర్స్మెంట్ నుంచి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినారు, డాక్టర్లు అయినారు, పూర్తిగా ఫీజు రింబర్స్మెంట్ పే చేస్తుండే. అవునవును, అది మంచి పథకం. అది పూర్తి ఫీజు రింబర్స్మెంట్ పే చేస్తుండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దాంతోపాటు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడం, రాష్ట్రం విడిపోవడం జరిగింది. రాష్ట్రం అంతా విడిపోయింది. టీడీపీ గవర్నమెంట్ 2014 గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది. ఆ విద్యా వ్యవస్థ విషయంలో చాలా బాధ అనిపించేది. సంక్షేమ హాస్టల్లో చూస్తే తక్కువ సీట్లు సంక్షేమ హాస్టల్స్. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నారాయణ, శ్రీ చైతన్య, నలంద స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఆయన క్యాబినెట్ లో నారాయణ ఉండింది. నారాయణ విద్యా సంస్థ దాంట్లో ఆత్మహత్యలు అట్లా చేసుకుంటా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలల విషయాల్లో ఇప్పటికీ చాలా వ్యత్యాసం. ప్రభుత్వ పాఠశాలలు గతంలో పాఠశాలకు సంబంధించినటువంటి చాలా దారుణమైన పరిస్థితి. పాఠశాలలు కొన్ని ఉపాధ్యాయులు లేరని సాకుతో పాఠశాలలు మూసేయడం కానీ, విద్యార్థులు లేరని సాకుతో పాఠశాలలు మూసేయడం కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ. ఎందుకు సంక్షేమ హాస్టల్ అనేది ఒకటి మెయిన్. సంక్షేమ హాస్టల్ అంటే పోయి చూసి వచ్చాం. సంక్షేమ హాస్టల్ మేము అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పోయి చూసింది. మేము హాస్టల్ నిద్రలు చేసామన్నమాట. మళ్ళా హాస్టల్ సంబంధించిన చేసి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి, అక్కడ ఉండే అవస్థలు, వాళ్ళు పడుతూ ఉండే అవస్థలు ఏమి, ప్రభుత్వానికి సంబంధించి క్రాస్మెటిక్స్ ఇవ్వకుండా ఉండడం, దాంతోపాటు వాళ్ళు కాస్మెటిక్ చార్జెస్ కానివ్వండి, అవి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. చూసాం అన్న. యాక్చువల్లీ విద్యార్థి హాస్టల్ సంబంధించి ఎన్నో ధర్నాలు చేసామన్న. హాస్టల్ సంబంధించి ధర్నాలు
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సంబంధించి విద్యార్థుల సమస్యల పైన కూడా చాలా ధర్నాలు చేశారు. అంటే ప్రభుత్వ సంక్షేమం ఎందుకంటే విద్య, నేను ఇంతకుముందు చెప్పా స్టార్టింగ్ లో, అవును, ఓ వ్యక్తికి విద్య, వైద్యం, ఆరోగ్యం ముఖ్యం. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా జీవించవచ్చు. ఈ విద్య విషయంలో నేను ఎందుకోసం ఇది చేశానంటే, ఒక MBA చదివాను. ఏమో నేను అన్ని ప్రభుత్వ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివాను. ఇంటర్మీడియట్ కూడా నేను జూనియర్ ప్రభుత్వ పాఠశాల, ఇంకా వివేకానంద కాలేజీలో ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ చదివాను. నాకు తెలియదు సంక్షేమం అంటే, సంక్షేమ హాస్టల్లో నేను ఏ రోజు సంక్షేమ హాస్టల్లో లేను. అడవి చూశాను వాళ్ళ సమస్యలు. పాపం అంటే పాపం గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు, పేదవాళ్ళు, పేద బడుగు బలైన వర్గాల పేద సంబంధించి పిల్లలే వస్తారు, సౌకర్యాలు రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఏమన్నా చాడ చదువు సంక్షేమ హాస్టల్లో ఏం చదవలే ఆ రోజు. ఏ రాజకీయ నాయకుడు కొడుకు కానీ ఆడ చదవలే సంక్షేమ హాస్టల్స్ లో ఉండి. నేనే చెప్తాను, అవును, అడవి చూసా ఆ రోజు. బాత్రూమ్ లో పోదామంటే దుర్వాసన, పిల్లలు బాత్రూమ్ లో పోవాలంటే. అవును, దాంతోపాటు ఆ పెచ్చలు పడతా ఉంటాయి కిందకు. ఎంత దారుణమైన నిద్ర, వాళ్ళు తిని ప్రశాంతంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువు ఈ వాళ్ళు ప్రశాంతత కోసం కాసేపు నిద్రపోతామన్నా కానీ ఆడ నిద్రపోవడానికి స్థలం లేదు గతంలో. అంత దారుణమైన పరిస్థితి. అన్నం అంటారా, ఇంకా అంత ఘోరమైన ఘోరం పాపం తిండి వాళ్ళు. పొద్దున్న టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి ఎంత కల్లారో చూసాం. హాస్టల్ నిద్రలు చేసి వచ్చాం. ఆ విద్యార్థులు చెప్తా అంటే బాధలు పాపం ఆ రోజు చాలా దారుణమైన బాధలు. అంటే ఎందుకోసం ఇవన్నీ చెప్పాల్సి వస్తున్నాయంటే, ప్రభుత్వాలు నామకేవాస అంటే పేరు కోసం ప్రభుత్వం నడపడం కాదు. పాలించేవాళ్ళు నాయకుడు అంటారు కదా, పాలించేవాడు నాయకుడు. పేదవాళ్ళకు, బడుగు బలహీన వర్గాల పేదవాళ్ళ కోసం ప్రభుత్వాలు ఉండాలి. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న మాదిరిగా సేమ్ సంక్షేమ హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి. నాడు నేడు కింద ప్రభుత్వ ఇవి కార్పొరేట్ పాఠశాలలకు అసలుకు పేరెత్తకుండా ప్రభుత్వ ఇవి వాళ్ళ పాఠశాలల పేర్లు లేకుండా, నామరూపం లేకుండా చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు చూడండి ఎంత బాగుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎన్నో హాస్టల్స్, వసతి గృహాల నిద్ర కానీ వాటిని సందర్శించడం జరిగింది. ఈ 5 ఏళ్లలో మీరు సందర్శించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీరు రండి పోదాం, నాతో పాటు రండి, వెళ్దాం. ఇంకోసారి విద్యార్థులపై కూర్చుందాం, గంట సేపు లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుందాం. ఆ విద్యార్థులతో ముఖాముఖి మనం అయిదాం, వాళ్ళతో మాట్లాడదాం. సమస్యలు ఏమి కనపడలేదా ఇప్పుడు? అదే పోదాం. నేను అదే ఫస్ట్ అంతకుముందు నేను విద్యార్థులు హాస్టల్ నిద్ర చేసేటప్పుడు తిని నిద్రపోవడానికి ఎందుకు పేపర్లో రావాలనేసి మేము చేయాలి. ఆ రోజు విద్యార్థులతో కూర్చున్నాం, వాళ్ళతో మాట్లాడినాం, వాళ్ళ సమస్యలు ఏమనేది విన్నాం. ఒక విషయం వాళ్ళు ఇప్పుడు నేను అదే మీరు అడిగిన దాని క్వశ్చన్, ఏం చూసారు, ఏం చేసి వచ్చారు, ఇప్పుడు ఎట్లున్నాయి సమస్యలు అనేది. అప్పటికి సమస్యలు ఇప్పటి సమస్యలు చాలా వేరు. ఇప్పుడైతే ఆ విద్యార్థి ప్రతి సంతోషంగా ఈరోజు నేను స్కూల్కే పోతాను అంటారు. అప్పుడు నేను స్కూల్కే పోను అని తల్లిదండ్రులతో ఏడవడం, హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం. మీరు విద్యార్థి నాయకుడుగా ఉన్నాడు, ఈ సమస్యల మీద పోరాడినప్పుడు టీడీపీ హయాంలో మీ పోరాటానికి ఫలితంగా ఏమైనా కార్యక్రమాలు మీరు కోరుకున్న విధంగా ఏమైనా చేశారా? ఈజీగా నేను ముందు చెప్తే కదా మీకు. మీరు కాదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారా? మీ పోరాటానికి ఫలితంగా టీడీపీ వాళ్ళు మీరు పోరాడినందుకు మీరు యొక్క ప్రెజర్ వల్ల మీరు అక్కడ మంచి పనులు వాళ్ళు చేశారు. సంక్షేమ హాస్టల్కి వచ్చిన తర్వాత దాని మీద పోరాడదామని పోరాడితే పోలీసులు పంపించి అరెస్ట్ చేయించడం, కొట్టించడం, పోలీసులతో, ఎస్ఎల్తో, సిఎల్తో భయపడియడం. అంటే ఈ ధోరణి అనేది ప్రతి పోలీస్ వ్యవస్థ జరుగుతుందా? ఇప్పుడు లేదంటారా? టీడీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఇప్పుడు లేదంట. ఇప్పుడు లేదు. ఇప్పుడు యా వ్యవస్థ? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ. ఎందుకు రారు? ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఉద్యమాలు చేసేవాళ్ళే లేదు. విద్య ఏంటి సార్ దొరకట్లేదు. విద్య మీద ఏమని రావట్లేదు అనుకుంటున్నారు. విద్య మీద ఏమని ఎవరు చెప్పండి. యా విద్యార్థి సంఘాలు నేను ఒకటే అడుగుతా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం విద్యార్థి సంఘాలు రాని మరి నాతో డిబేట్ కూర్చుందాం. ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? సమస్యలు ఉంటేనే కదా. అది వాస్తవమేనా? చూడండి మీరు కానీ ఒక పేపర్ లో చెప్పండి. ఈ 5 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టిఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఎవడన్నా ధర్నాలు చేశారా? లేదు. ఈ 5 ఏళ్ళు ఎందుకు? ప్రతిపక్షం కదా, అంటే భయపడుతున్నారేమో, భయపెడుతున్నారు. సమస్యలు లేదు అసలు, సమస్యలు రోడ్డు మీదకి వచ్చి నిలబడి రోడ్డు మీదకి వచ్చి గలాట్ చేస్తే, ధర్నాలు చేస్తే తెలుస్తుంది. యాడో కూర్చొని ఎవరు రాలేదంటే మీకు తెలుస్తుందన్న. ఓకే సార్, రీఎంబర్స్మెంట్ ఇప్పుడు వస్తుందా?
ఇది Correct గా వచ్చిందే? వసతి దీవెన అదే కదా. కరెక్ట్ గా వచ్చిందే. విదేశీ విద్యా విద్యా దీవెన వస్తుంది, correct వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి. మరి నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? నిరుద్యోగులు ఎందుకు పెరిగిపోతున్నారు అన్న? యాక్చువల్లీ చెప్తా, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగ సమస్య మీద ఇదే నిరుద్యోగ సమస్య మీద అడిగిన క్వశ్చన్ కి ధర్నాలు చేశాను. నిరుద్యోగ వృత్తి ఇస్తాము, బాగా వస్తే జాబ్ అన్నారు. ఎప్పుడు 2019 ప్రచారం. ఆ ప్రాబ్లం నా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడుగుతారు, తెలిసిందిలే. పాంప్లెట్ నేను తెస్తాను, చూపిస్తా అండి. అది ఇచ్చిన ఆ రోజు మంచి లేదు. బాగా వస్తే జాబ్ అన్నారు. నేను ఆ రోజు నిరుద్యోగిని, గుర్తుంది. నేను నిరుద్యోగిని. దాని మీద ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో పోరాటాలు మీరు చేశారు, నిరుద్యోగులు చాలా మంది చేశారు. మేము ధర్నాలు హైదరాబాద్ లోను, విజయవాడలోను, అనంతపూర్లోను ధర్నాలు చేస్తా అంటే, ర్యాలీలు చేస్తా అంటే సంతోషపడేవాళ్ళు. ఫస్ట్ మాకు రాని అని. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నారు. ఎంత అన్నారు? అవును. ఎంత అన్నారు? 3,000 రూపాయలు. సారీ 3,000, 2,000. 2,000 1000 రూపాయలకు వచ్చా. ఆ 1000 రూపాయలు కానీ ఎట్లా? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సంబంధించి పోస్టులు వస్తాయి. లేదు, చివరకు కట్ చేసిన కట్ చేసిన 1000 రూపాయలు కట్ చేసి 2,000 మళ్ళీ 1000 వచ్చింది. అది ఓకే. ఎవరైతే అది కానీ 1000 రూపాయలు ఎట్లు ఇస్తారు? నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏమన్నా పోస్ట్ పేస్ట్ చేస్తేనే, ఫేస్బుక్ లో గానీ వాట్సాప్ లో గానీ షేర్ చేస్తే 1000 రూపాయలు నిరుద్యోగ. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో పక్షపాతం అనేది ఉంటది. ఇక్కడ లేదని ఎట్లా చెప్తారు మీరు? ఎక్కడ? మన వైసీపీలో. అది ఫస్ట్ నిరుద్యోగ సమస్య అడిగారు, దాన్ని క్లియర్ చేసుకొస్తామని. 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరైతే పార్టీకి సంబంధించిన నేనే నిరుద్యోగి నేను షేర్ చేస్తేనే అక్కడ ఉండేటువంటి నాయకుడు, జన్మభూమి కార్యకర్త, లేకపోతే అక్కడ ఉండే సిఫార్సు చేస్తే అలా నోట్ చేశాడు సోషల్ మీడియాలో, మీరు 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చేయండి అని. అవును, నిరుద్యోగ వృత్తి చేయండి అని. ఎవరో 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి నిరుద్యోగ వృత్తిలా. ఎవరో జన్మభూమి కమిటీ సభ్యుడు, వాడు ఉండే కార్యకర్త, వాడు ఉండే ఎంపీటీసీ, అదో ప్రజాప్రతినిధితో, అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు సిఫార్సు చేస్తే ఫలానా శిక్షావళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోస్ట్ షేర్ చేశారు, ఆ పిల్లలు నిరుద్యోగ వృత్తి చేయండి అని రాపిచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు నాకు తెలియదు, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఈ రోజు ప్రజలు ఎక్కువ పర్సెంటేజ్ గా 150 సీట్లు ఇచ్చారు. కాబట్టి తిరుగు లేకుండా ప్రజలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం లేకుండా మీకు అధికారం అనేది కట్టబెట్టారు. ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు లేదనేది కాదు. నేను నిరుద్యోగ లీడర్ని ఇంటర్వ్యూ చేశాను నేను. ఓకే, నిరుద్యోగులు ఉన్నారు. ఆ రోజు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, ఈ రోజు నిరుద్యోగులకి ఏమని ఇచ్చారా? ఈ విషయం నాకు తెలియదు, మీ ద్వారా తెలుసుకోవాలి. నిరుద్యోగ వృత్తి అని ఊరికే బాబు వస్తే బాబు అన్నారు కాబట్టి జాబ్ లేదు, నిరుద్యోగ వృత్తి అన్నారు. చెప్పుకోవడానికైనా ఉంది, మనకు ఉందండి. ఆయన ఇలేదు ఆ 1000 రూపాయలు కానీ ఇలేదన్నా నిరుద్యోగ వృత్తి అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని లక్షలకు సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు ఇచ్చినారు. ఎన్నిసార్లు? ఒకేసారి ఇచ్చారు కదా. అదే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మీరే చూడండి. ఓకే, ఎన్ని నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు గత ప్రభుత్వం. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక నిమిషం. ఓకే, గత ప్రభుత్వంలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చినారు ఒకేసారి. ఒకేసారి ఇదే కళ్యాణదుర్గంలో 11 సచివాలయాలు ఉన్నాయి. 11 సచివాలయాలకు ఒక్కొక్క సచివాలయానికి సంబంధించి 6 మంది 8 మంది ఉద్యోగస్తులు ఉంటారు. 8 నుంచి 10 మంది ఉంటారు. 10 మంది 10 మంది కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 11 సచివాలయాలకు ఎంతమంది అయ్యారు ఉద్యోగాలు? మరి నిరుద్యోగత ఎందుకు పెరుగుతుంది? నిరుద్యోగులు ఎందుకు రోడ్లు పడుతున్నారు? నేను నిరుద్యోగినన్నా అనుకోండి, నాకుంది టాలెంట్, దానికంటే ఒక టాలెంట్ ఉండాలి కదా. సచివాలయం ఏమన్నా ఎవరైనా ఎమ్మెల్యేనో, మంత్రినో, సీఎంలో పనిచేసే వాళ్ళు వీళ్ళు సిఫార్సు చేసిన ఉద్యోగం కాదు. టాలెంట్ ఎగ్జామ్ రాసి సచివాలయ ఉద్యోగాలు తెచ్చుకునేది. నా టాలెంట్ లేదు, నేను నిరుద్యోగాలు ఉంటానేమో, నా క్వాలిఫికేషన్ లేదు. అందరికి ఒకటే క్వాలిఫికేషన్, ఒకటే టాలెంట్, ఆ వ్యక్తికి తగ్గట్టుగా టాలెంట్ జాబ్ ఉండాలి కదా. ఎందుకు ఉన్నాయి కదా. మరి ఎందుకు నిరుద్యోగుల్లో రోడ్డును పడుతున్నారు? ఇంకా కొంతమంది చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అన్నా, నిరుద్యోగం అనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో నాకు తెలిసి. ఒకేసారి సచివాలయాలు తీర్చినారు, మొన్న గ్రూప్ ఇచ్చినారు మొన్న రీసెంట్ గా. ఇప్పుడు అయిపోయేది, తులసి చనిపోయినప్పుడు నోట్లో తులసి నీళ్ళు పోసినట్టు అది అని చివరిలో ఇచ్చారు. ఈ విషయం మీదే మాట్లాడదాము. చివరిలో ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడో ఎలిజిబుల్, ఎగ్జాంపుల్ ఐఏఎస్ కి, ఐపీఎస్ కో, గ్రూప్ 1 కో, గ్రూప్ 2 కో 34 years ఏజ్ ఉండాలనుకోండి. ప్రభుత్వం ఫామ్ చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ ఉంటారు.
ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో పోతే ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారన్నా ఎవరన్నా వేకెన్సీ పోస్ట్ ఉన్నాయా మీరు చెప్పండి. కరెక్ట్. రాష్ట్రంలో సృష్టించాలి కదా. ఇట్లా ఏ రకంగా చెప్పండి. మరి ఇంక ప్రభుత్వాలంది అందుకే ఏ రకంగా అది మీరు నేను డివైడ్ అయినాయి. మీరే చెప్పింది. మీరు నేను నిరుద్యోగం మాట్లాడుకుందాము. మీరు నిరుద్యోగం అనుకోండి. మీరు నా క్వాలిఫికేషన్ ఎంబీఏ. ఐఎంబీఏకి సంబంధించి ఏముంటాయి? ఫోన్లో ఎంబీఏ పీజీ వద్దు, డిగ్రీని తీసుకున్నాం. బీకామ్ కంప్యూటర్, సిఏ, కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ సబ్జెక్ట్ మీద నాది. కంప్యూటర్ సంబంధించి ఏమేమి ఉన్నాయి వేకెన్సీ? ఇదే కళ్యాణ్ టౌన్ లో తీసుకున్నాం. ఎంఆర్ ఆఫీసు, హౌసింగ్ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఎండి ఆఫీసు, కోర్టు, ఇంకా సచివాలయాలు కానీ, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ఇంకా అవి వాటర్ సంబంధించి వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానివ్వండి, పీడీ ఆఫీసు కానీ, సరే ఏదైనా కాలేజీలో కానీ లాస్ట్ క్లర్క్ పోస్ట్ కానీ. మీరు చెప్పేది కరెక్టే. క్లర్క్ పోస్ట్ కానీ ఎక్కడన్నా పోయి తిరిగి వస్తాం. ఎవరన్నా వేకెన్సీ ఉన్నాయేమో చూసి. ఎందుకు లేవు? వాళ్ళు కానీ ఏజ్ అంటే అవును, ఏజ్ పెరిగినట్టు నిరుద్యోగులు వచ్చినట్ల ఉద్యోగాలు అంటే నేనే నిరుద్యోగినే. ఒకే సమాధానం చెప్పండి. ప్రభుత్వాలు నాకు అవసరం లేదు. ప్రభుత్వాలు పక్కన పెడతాను. ఇప్పుడు అదే పార్టీలు పక్కన పెడతాం. మీరు నేను ఇద్దరే మాట్లాడుకుందాం. నిరుద్యోగ సమస్య అనేది. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలా, ఉద్యోగం కావాలని నోటిఫికేషన్ ఇచ్చాలా. నోటిఫికేషన్ ఇచ్చాలా ఎక్కడ యా వేకెన్సీ పోస్ట్ ఉంటేనే ఇస్తారు కదా. అవును, ఎందుకు వేకెన్సీ లేవు? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా నా ఆఫీస్ డిపార్ట్మెంట్ లో. రీజన్ ఏంటంటే ఇక్కడ అందరు సర్వీస్ అనేది 60 నుంచి 62 ఏళ్ళకి పెంచినారు. అది మీరు చెప్పే పాయింట్ ఒకటి. ఎందుకంటే 2 ఏళ్ళు వర్క్ చేస్తే నోటిఫికేషన్ రాకుండా ఒక భాషం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు ఒక 34-35 ఏళ్ళు గ్రూప్ 1కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడే నాకు 35 ఏళ్ళు లేదా 32 ఏళ్ళు ఉండే, ఇంకో 2 ఏళ్ళు ఒక సంవత్సరం నాకు ఒక అవకాశం ఉంటుంది. ఆ 2 ఏళ్ళలో నోటిఫికేషన్ లేదు, నాకు టార్గెట్ ఉంది. అవును, మర్చిపోయినా మీకు. గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది తెలుసు కదా. అది ఏపీఎస్ బోర్డులో తెలుసా మీకు? నాకు తెలియదు. అది చెప్పండి, తెలుసుకుని మళ్ళా కావాలి నెక్స్ట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ కావాల్సిన అడగండి. ఇది కోసం గుర్తుపెట్టుకుని చెప్తా. మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్తా. మీరే చెప్పండి, ఇంకా అందరికి తెలుస్తుంది కదా. మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత చెప్పడే తెలుసుకున్నాము. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత చెప్తా. ఏపీఎస్ బోర్డులో ఏం జరిగింది గత ప్రభుత్వంలో. ఎవరు చైర్మన్ ఎవరు ఉండే అప్పుడు ఏపీఎస్ బోర్డుకు? గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ లాస్ట్ ఎలక్షన్ ముందు, ఇంకా ఎలక్షన్స్ ఇంతలో ఇంకొక 3 నెలలు ఎలక్షన్స్ వస్తాయి. సరే, నేను ఈ ప్రభుత్వమే కాకుండా ఎందుకోసము అనేది దాంట్లో అన్ని ఇప్పుడు జరగాల. దాంట్లో జరిగిందేటన్ని అవాకులు జరిగినాయి. దాంట్లో ఏపీఎస్ బోర్డు సంబంధించిన దాంట్లో ఎన్ని జరిగినాయి అనేది అన్ని సరిదిద్దుకోవాలి. ఒకటి, ఒకేసారి సచివాలయ స్కీమ్స్ ఉద్యోగం సంబంధించి నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా నిరుద్యోగం ఇస్తారు. ప్రభుత్వ ఇది ఆదాయం లేదు ప్రభుత్వం కదా. లోటు బడ్జెట్ రాష్ట్రం మీద విడిపోయింది. అంతకుముందు అవినీతులు జరిగినాయి. పోలవరంలో అవినీతులు జరిగినాయి, అన్ని దాంట్లో అవినీతులు జరిగినాయి. అవినీతి కానీ ఇప్పుడు ఏం జగన్మోహన్ పరిపాలన బాగా చేస్తుంది. దానికని ఒక్కొక్కటి చేసుకొని పోతా ఉంటారు. ఇప్పుడు చూడండి, నాడు నేడు సంబంధించి పాఠశాలలు చూడండి, నాడు నేడుకి సంబంధించి ఉర్దూ పాఠశాలలు చూడండి, కళాశాలలు చూడండి, సంక్షేమ హాస్టల్ చూడండి, రైతు భరోసా కేంద్రాలు చూడండి, సచివాలయాలు చూడండి, విలేజ్ క్లినిక్లు చూడండి. అవి ఫస్ట్ ఇంతకు ముందు నేను చెప్తా ఏంది, మనిషికి వైద్యము ఆరోగ్యం, ఈ 3 మెయిన్ అని. ఈ 3 ఈ ప్రభుత్వం చేస్తా ఉందా లేదా ఆలోచిస్తాం ఫస్ట్. ఇంకొక విషయము, మనం ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడినా కూడా మనం ఒక క్వశ్చన్ చేయగలము, అడగగలము, మార్కులు అయితే చేయలేము. అవి పక్కన పెడితే మనం ఇంకో ఫర్దర్ వేరే క్వశ్చన్ పోతే, ఇప్పుడు వైసీపీ పార్టీ కోసం మీరు ఏ విధంగా కష్టపడినారు? వైసీపీ పార్టీ మీకు ఎటువంటి స్థానాన్ని కల్పించింది? వైఎస్ఆర్సీపీలో పనిచేసా, విద్యార్థి నాయకుడిగా పనిచేసా. నాకు విద్యార్థి విభాగంలో పనిచేసేటప్పుడు షేక్ షలాంబాబు అనేసి ఉండే రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా. అధికారం రాకముందు సలాంబాబు నాయకత్వంలో పనిచేశా. జిల్లా అధ్యక్షుడిగా పండి పరశురామ్ అని ఆయన ఉండే, ఆయన నాయకత్వంలో పనిచేశా. నరేందర్ రెడ్డి అని ఆయన నాయకత్వంలో పనిచేశా. ఎల్ఎం మోహన్ రెడ్డి అనేసి ఇక్కడ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఆయనతో పాటు పనిచేశా. శ్రీమతి కేవీ శశి చరణ్ గారితో పనిచేశా. మళ్ళా పార్టీలో రంగయ్య సార్ రావడం, రంగయ్య సార్ ఆయనతో కానీ పనిచేశాను. కళ్యాణ్ దుర్గం నుంచి ఫస్ట్ ఆయన పట్టులు జాయిన్ అయితే రంగయ్య సార్ నేనే. నాకు ఫస్ట్ నేనే ఉంటాను ఆయన దగ్గర. అందరూ ఉన్నప్పుడు రంగయ్య సార్తో ఉన్నప్పుడు మన ముగింపు పాదయాత్ర
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పిలుచుకొని పోయారు. దాదాపు 4-5 రోజులు 5 రోజులు వారం వరకు ఆయనతో పాటే ఉన్నాం, పోయినాం. కళ్యాణదుర్గం నుంచి నివేరాశిక్ష పోదాం అనేసి నాకు పిలుచుకొని పోయిండేది దాఖలాలుగానే ఉన్నాయి. అంటే అంటే ఎందుకు ఇవన్నీ అంటే వీళ్ళందరి సపోర్ట్ తో అందరి సపోర్ట్ తో నేను ఒక నాయకుని, విద్యార్థి నాయకునిగా అయిన తర్వాత నా యొక్క కష్టానికి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఒకటి, విద్యార్థి సంఘం ఒకటి చెప్తా. అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా, హిందూపురం పార్లమెంట్, అనంతపురం పార్లమెంట్ రెండు ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు జిల్లా ఒకటి, ఇంకా ఉమ్మడి అప్పుడు జిల్లాలు డివైడ్ అయ్యలేదు. ఈ జిల్లాలో ఫస్ట్ రాష్ట్రంలో సీఎం మన ముఖ్యమంత్రి మన జగనన్న ఏమైతే పిలిపిస్తున్నాం యువజన గాని విద్యార్థి గాని దానికి మన ఆదేశాల మేరకు సలాంబాబు ఆదేశాల మేరకు ఆయన పిలిపిస్తుండే. సలాంబాబు ఫస్ట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రోగ్రామ్ చేస్తాడు. అనంతపురం హిందూపురం పార్లమెంట్ ఫస్ట్ అనంతపురం కళ్యాణదుర్గంలోనే కార్యక్రమం చేస్తా ఉంటుంది. మా జిల్లా అధ్యక్షుడు రావడము, ఎవరైనా వచ్చి చేయమంటే చేయడము, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటే కళ్యాణదుర్గం చేస్తాను. అవి చేస్తూ 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 గుర్తింపు వచ్చేసాను. గుర్తింపు రావడం, ఈరోజు రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా, నెక్స్ట్ వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మన వచ్చింది, అది జిల్లా సభ్యునిగా. అది గుర్తింపు గుర్తించింది పార్టీ అనేది ఒక సంతోషం. అది పదవుల కోసం పనిచేయడం కాదు, పార్టీ కోసం పని చేయాలి. ఆ పార్టీ కోసం పని చేస్తే ఆటోమేటిక్ గా పదవులు వస్తాయి. ఆ పదవులు స్థానికి సంబంధించి సమన్వయ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు గుర్తించి ఈ శిక్ష కష్టపడినాడు, ఈ పిల్లోడు ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకుడు అయినా కష్టపడ్డారు కాబట్టి గుర్తించినారు. అది గుర్తింపు అంతే. నాకు నేను పదవులు అయితే అవసరం, పదవులు అయితే ఏ రోజు నేను ఆశించలే. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళాలంటే ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క ఆశీస్సులు, దానితో పాటు నాయకుల యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క సాన్నిహిత్యం అనేది ఉండాలి. దాంతో పాటు మనము ప్రజలకు ఏమైనా చేసింటేనే అవన్నీ మనకు దక్కుతాయి. మీరు ప్రజల కోసము ఏమైనా చేశారా? అంటే పార్టీ ఇచ్చే పథకాలు, పార్టీ ఇచ్చే సమస్యలు కాకుండా మీరు ప్రజల కోసం తీసుకున్నటువంటి శ్రద్ధ ఏముంది అనా? అంటే చిన్న స్థాయి ఒక జెండా మోసే కార్యకర్తనన్నా నేను చెప్పేది. చేసిన గొప్పలు చెప్పుకోవడం అది అసలు సేవ కాదనిపిస్తుంది నాకు తెలిసి. అది ఎవరైనా కానీ చేసినది సేవ, వ్యక్తి చేసిన సేవ, ఆ సేవ గురించి చెప్పుకుంటే అంటే మేము మంచి చేసింటాం, మంచిగా చేసింటాము, కొన్ని చెడ్డ చేసింటాం, కొన్ని మంచి చేసింటాం, కొన్ని తిట్టించుకుంటాం, కొన్ని హ్యాపీనెస్ గా నేను కానీ ఫీల్ అవుతాను. కొన్ని మంచి చేసింటాం, ఆ మంచి చేసిన దానికని చేసుకోవచ్చు. కానీ చేసిన చిన్న నేను ఒక పోయినా పర్లేదు, కొంతమంది మిమ్మల్ని ఆదరిస్తుంటారు. వాళ్ళు చేసే శిక్ష అనేది మంచి పిల్లోడు అనేది చాలు, ఆదరించినట్టే కదన్నా. అవును, మంచోడు అంటే ఏమి, మంచి చేసింటేనే మంచోడు అంటారు, చెడ్డ చేసి చెడ్డోడే అంటారు. అవును, అంతే చాలు. అవును, మేమేమో తెలుసుకుందాము. ఎటువంటి చాలా మంది కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక 5,000 10,000 ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా వస్తో తెలియదు. ఒక హ్యాపీనెస్ అదే వాళ్ళు యాక్చువల్లీ పబ్లిసిటీ అనేది కాదు, కానీ వాళ్ళు పాపం వాళ్ళని చూసి ఇంకొకరు ఆదర్శవంతులు కాండి అన్నట్టుగా చూపించుకోవడానికి ఉంటుంది. ఏదైతే ఒక వాట్సాప్ లోను, సోషల్ మీడియాలోని ఆ దాంట్లో అన్నా షేర్ చేస్తే గినా మీరు కానీ ఒక ఆయన చూసి నన్ను చూసి మీరు ఆదర్శవంతులు కాండి, సేవకులుగా అని నేను అనుకుంటా. 2 మెసేజ్లు ఉన్నాయి అందులో. ఏ విధంగానే చూసే కళ్ళను బట్టి ఆ పక్కన ఉంటది. ఆదర్శవంతులు వాళ్ళని ఒక 2-3 ఇంకొకరు ఆదర్శవంతులు కావాలనేసి అనుకుంటారు. కానీ నేను ఏంది చేయలేదన్నా చెప్పుకున్నా వద్దు అనుకుంటా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది. ఓకే, మీరు ఇంతవరకు దేనికైనా మీరు పోటీ చేశారా? ఏ పదవికైనా పోటీ చేయలేదు. ఎందుకు? అర్హత ఉంది, ఇంకా వయసు ఉంది కదన్నా, ఇంకా వయసు ఉంది. అవకాశాలు ఇస్తాం. పాత వాళ్ళు ఇంకా ఉంటారు కదా పాపం, ఆశావాహులకు అవకాశం ఇస్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్. నేను ఒక ఆశావాహినే. నాకు ఒక వ్యక్తి పోటీకి వచ్చేటప్పుడు ఆ పోటీకి సంబంధించిన వ్యక్తికు నేను తెలుసుకుని ఆయన పోటీ పడుతున్నాడు పాపం, ఇద్దాంలే ఆశిస్తుంది. రేపు నేను పోటీ చేసి నేను అడిగితే ఇలా టికెట్ నన్ను ఓడించే వాళ్ళని ఉంటారు. అవును, రాజకీయంలో అంతే. ఇంకా అందుకోసం నేను ఆశించున్నట్లు ఆశీర్వాదం. వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినాము సరే చేయకుండా అన్న, నాకు లాస్ట్ టైం ఇవ్వాల్సిండు, ఇచ్చిండ్రు. కానీ నా స్నేహితులకు ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇచ్చిన కౌన్సిలర్ టికెట్ ఇచ్చిండ్రు, కానీ నేనే వద్దంటాను. అవునా? ఆశ పాపం, ఆశతో వచ్చినాడు.
అవునులే. ఆశ వచ్చిన తర్వాత ఎందుకు వద్దనలా అడిగినాను, సరే పోటీ చేయకుండా చాలా గ్రేట్ విషయంలో. అవు తెలుసు, అందరికీ తెలుసు, అది చాలా మంది అసలు అందరికీ తెలుసున్నా. ఎందుకంటే నేను వద్దనుకున్నాను కాబట్టి. అది నాకు స్తోమత లేదో, నాకు అర్హత లేదో, అది నా మనసుకు, అది వాళ్ళకి గొప్ప అవకాశం. అది అది నా మనసుకు ఏం చెప్పిందో తెలియదు కానీ అడిగినారు కౌన్సిలర్ నేను పోటీ చేస్తానంటే సరే చేయపోయింది. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది అంటే మీకు స్టేబిలిటీ ఉందనే వచ్చింటది. అంటే మీరు వదులుకున్నారంటే మీకు గొప్పతనమే అనుకోవచ్చు. దేవుడు ఇంకా అదే కౌన్సిలర్ ఇంకా పెద్ద పదవులు ఇంకా పెద్ద రావచ్చు. దేవుడు ఆశీర్వదిస్తే నియోజకవర్గ నాయకులు, మా సమన్వయకర్తలు, మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఆశీర్వదిస్తే ఎందుకు రావు? వాళ్ళ ఆశీస్సులు ఉన్నందుకు గ్యాప్ పై వరకు ఎదిగిపోతాం. పొలిటికల్ లో మీ టార్గెట్ ఏమైనా ఉందా? ఏం లేదన్న. కంపల్సరీ ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉండాలి కదా. నేను టార్గెట్ అయితే ఏం లేదన్న, ఏం పెట్టుకోలే. సేవ అంటే ఒక చిన్న స్థాయిలో సేవ చేసే ఒక గుణం వచ్చింది, ఇచ్చినారు. సేవ చేసే ఒక టాలెంట్ ఇచ్చినారు. మాట్లాడే ఒక వాక్శత్వం ఉంది, ఆలోచన చేసే ఒక జ్ఞానం ఉంది. సరే, ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎప్పటికి కావాలని టార్గెట్ లేదన్న. అంత పెద్ద స్థాయి అయితే కాదనుకున్నా. పొలిటికల్ అయిన తర్వాత ఏదో ఒక రోజు ఒక సమయం టార్గెట్ ఉండొచ్చు కానీ సమయం తేడా వస్తుంది. పెద్దలు చెప్తారు, ఇది ఉంటేనే ఏమైనా జరిగింది. ఆ అదృష్టం కలిసి వస్తే కావచ్చో కాకపోవచ్చు, అదృష్టం బట్టి ఉంటది అన్న. ఈ టాలెంట్ బట్టి, అదృష్టాన్ని బట్టి. అది ఒక లాటరీ ఉన్నట్టు. అంతే. మనిషి స్వార్థపరుడే, ఒప్పుకుంటారా? ఎవరు? మనిషి స్వార్థం ఉంటది, నిస్వార్థ పరులు ఉంటారు. దాంట్లో తేడా వల్ల మానవత్వం అనేది బయటకు పడుతుంది. నిస్వార్థం నిస్వార్థం అనే తేడా ఎంత ఉంది పర్సెంటేజ్ బట్టి. మనుషులు స్వార్థపరులని చాలా మంది ఏముంటారు లేరు, తక్కువ ఉంటారు. లేదు, మనిషి అంటేనే స్వార్థం అనేది ఎక్కువ మందికి ఉండదు. స్వార్థపరులు చాలా మంది ఉండరు. ఆలోచించే చెప్పేది కరెక్టే, కానీ దాంట్లో పర్సెంటేజ్ ఉంటది. నిస్వార్థం ఎంత ఉంది, స్వార్థం ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటది. నిస్వార్థం అనేది 90% ఉందనుకో వాళ్ళు దేవుడుగా చూస్తారు. స్వార్థం అనేది నీకు 90% ఉందనుకో ఇంకా పక్కకు కూడా రాని. కంపల్సరీ మీకు కూడా ఉంటది, కానీ ఒక టైం తేడా ఉండొచ్చు. అంటే మీరు టైం అయినా పెట్టుకున్నారా? ఏం ఆశించలేదు. నేను ఒకటి బోర్డు సభ్యుడు అవుతానని కానీ ఆశించలేదు. నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, కానీ వాళ్ళతో డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ప్రాబ్లమా? స్ట్రోక్ అంటే మామూలుగా ఎంజోగ్రామ్ చేయించుకున్నా. ఏదో పెయిన్ వచ్చింటే హాస్పిటల్ అడ్మిట్ అయినా. 3 రోజులు 4 రోజులు ఉన్నా. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు చెప్పిన వర్కౌట్ సభ్యుడు గాను అని. అది నాకు ఎవరు వర్కౌట్ చైర్మన్ నాకు ఫోన్ చేశారు, శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే. ఆ కష్టాన్ని మన టాలెంట్ ముందు ప్రెజెంట్ చేద్దాం, వచ్చేటవి ఆటోమేటిక్ గా. మన సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు మా తలారంగ సార్, ఆయన ఆశీర్వదిస్తే రావచ్చు. మాకు పార్లమెంట్ సభ్యులు ఆశీర్వదించి రావచ్చు, మంత్రులు ఆశీర్వదిస్తే రావచ్చు, జిల్లా స్థాయి నాయకులు ఆశీర్వదిస్తే రావచ్చు. ఎవరో ఒక ఆశీస్సు ఉంటే మీరు ప్రజలను పక్కన పెడుతున్నారు ఏంది? నేను చెప్పేది పదవులు చెప్తున్నానన్నా. పదవులు కూడా ప్రజలు ఎమ్మెల్యే పదవి వస్తాయి. నేను చెప్పేది పదవుల విషయాలు చెప్తున్నా. పదవులు నియోజకవర్గం సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అది నాయకులు, ఎమ్మెల్యేలు అట్లా స్థాయిలో వాళ్ళు నామినేట్ పోస్ట్ ఇప్పిస్తారు. ప్రజల నుంచి. ప్రజలు అంటే ఏమి? ప్రజలు అంటే నేను ప్రజాప్రతినిధి పోటీ చేస్తే ఎలక్షన్ లో ఎలక్టెడ్ పర్సన్ వేరు, ప్రజాప్రతినిధి వేరు. ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి. నామినేటెడ్ పోస్ట్ చెప్తారా? నామినేటెడ్ పోస్ట్ కూడా ఎలా వస్తుంది? సరే, వాళ్ళ నమ్మకం మీకు ఏ విధంగా కుదురుతుంది? ప్రజలకు సేవ చేసి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, నువ్వు ఎంతమంది దగ్గర ప్రజల ఆశీస్సులతో కానీ రావచ్చు. ప్రజల ఆశీస్సులు ప్రజల మధ్యలో ఉంటే ఆటోమేటిక్ గా పదవులు వస్తాయన్నా. జగన్మోహన్ రెడ్డి సారు ఎన్ని వేల కిలోమీటర్లు ఆయన ఎన్ని ఇబ్బంది పడినాడు, ఎట్లా ఏ రకంగా పడినారు. ఒకేసారి సీఎం. ఆయన పడిన ఇబ్బందులు జైలుకి వచ్చా బాబు అనుభవించినారు. దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. అంటే ఆయన పట్టుదలకి నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆయన పట్టుదలకి ఫిదా అయిపోతాను. అది ఎవరు వేరే విషయాలు పక్కన పెడితే సాధించుకోవాలనే విషయంలో ఆ రకంగా నేను కానీ చేయాలని ఉన్నాను. నిదానం చేస్తాం. ఒకేసారి అంటే కొద్దిగా ఆరోగ్యం సహకరించాలి, ఫ్యామిలీ గురిని, స్నేహితులు సహకరించాలి, ప్రజలు సహకరించాలి, నాయకత్వం సహకరించాలి, దేవుడు ఆశీస్సులు చాలా పెద్దగా ఉండాలి. సహకరించి ఆశీస్సులు ఉంటే చాలు. నాయకులు ఆశీర్వాదాలు కావాలి. అవన్నీ ఉన్నంత వరకు చూసాం. ఓకే, మీకున్న పరిజ్ఞానం కొద్దీ సీట్లు స్థానచలనం జరిగింది కదా వైసీపీలో, దాని ప్రభావం ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుందా? ఎంతవరకు ఉంటుంది అన్నా? వై నాట్ 175 నేను టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. నేను ఎందుకంటే ఆ పార్టీకు జన్మమోసే కార్యకర్తగా చెప్తున్నా. వై నాట్
175 అనేది 175 నియోజకవర్గం 175 ఎందుకు కాకుంటున్నారు సీట్లు రాష్ట్రానికి. ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు ఎవరైనా కానీ. ఒక అభిమానిగా పార్టీ జెండా మోసే కార్యకర్తగా నాయకునిగాను అప్రిషియేట్. ఎందుకంటే మా అధినేత 175 నియోజకవర్గం 175 రావాలని పట్టుదలుతున్నాడు. అది పట్టుదలుతున్నాడు. ఓకే, దాని తగ్గట్టుగా ఇవి సీట్లు మార్పిడి అనేది మార్చారు అనేది క్యాష్ అనాలిసిస్ ఓకే. ఇక్కడ వాల్మీకులు ఎక్కువ కళ్యాణ దుర్గం చూపుదాం. ఫస్ట్ వాల్మీకులు ఉన్నారు, ఎస్సీలు, కురువ, మైనార్టీస్ అన్ని కులాలు ఉన్నాయి. కొన్ని పాపులేషన్ వాల్మీకి బోయ సామాజికులు అవును ఇచ్చారు. ఆడ అక్కడ అవును ఆడే అంతే కురువ సామాజిక వర్గం ఉంది, ఫస్ట్ ప్లేస్ బోయా ఉంది, ముస్లిం సెకండ్ ప్లేస్ ఉంది. ఈ వైనాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏమన్నా? అస్సలు కాన్ఫిడెంట్ జగన్ అన్నకు ఎట్లా చెప్తారు అన్న? పాలలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాలు తీసుకుని అదేంది హంస ముందు పెడితే పాలలో ఉండే నీళ్లు తీస్తుంది. అంటే పాలు 100% పాలను పెట్టినా కూడా నీళ్ళు అనేది తీస్తుంది, కొంత పర్సెంట్ తీస్తుంది. పాలలో నీళ్ళు బయటకు వచ్చినప్పుడు 175 జగన్ అన్న వచ్చేసి జగన్ అన్న ట్రాన్స్పరెంట్ గా అంటే అవినీతి లేకుండా అవినీతి లేకుండా ఎవరు లంచం లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ డైరెక్ట్ అకౌంట్ లో అమౌంట్ పడుతుంది. ఒకటి అదొక కాన్ఫిడెంట్. ఎందుకంటే ఈరోజు ఏ ఇంటికి పోయినా కానీ తలుపు తట్టినా గానీ వాలంటీర్లు పోతారు, సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్లు సేవ చేస్తున్నారు. ఏ ఒక్క అప్పటిలాగా జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు లంచాలతో నేను రేషన్ కార్డు చేసి ఇస్తా ఒక 5,000 జన్మభూమి కమిటీలో అప్పుడున్న నాయకులు కౌన్సిలర్లు కానీ ఇంకో 10,000 ఇల్లు శాంక్షన్ చేపిస్తా. కమ్ములు అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా. అది గత ప్రభుత్వంలో ఒక మైనార్టీకి సంబంధించి ముస్లిం మైనార్టీ ఇది కార్పొరేషన్ లో అవి లోన్లు ఇప్పిస్తానని కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తానని ఒక మహిళతో కమ్ములు పెట్టించి డబ్బులు తెచ్చిచ్చింది. ఏంది కమ్ములు పెట్టొచ్చి దాచుకోండి ఆయన చోళ్ళు ఉండే కావాలి తల్లి సమానరాలమ్మ ఆయన కమ్ములు పెట్టించి అంటే ఎంత మోసం చేసింటారు, ఎంత మోసం చేసింటారు చెప్పండి. కమ్ములు పెట్టొచ్చి కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తానని నాయకుడు ఇప్పించినావా? అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కానీ లేవంటారా? లోన్ లేదు, కౌన్సిలర్ అని చెప్పేది లోన్లతో అవసరం లేదు అన్న లోన్లతో కదా. అంటే నీకు ఉదాహరణ చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసిండేది వైనాట్ 175 కూడా మీరు చెప్పినట్టు అంటున్నారు. ఏమంటున్నారు? వాస్తవం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కమిటీలు గానీ ఇంకొక నాయకుడి దగ్గరికి మేము వెళ్లాల్సిన అవసరం లేదు, మాకు డైరెక్ట్ వైనాట్ 175 టార్గెట్ అని చెప్తున్నా. ఈ మీరు చెప్తున్న వాలంటీర్ వ్యవస్థ గానీ సచివాలయ వ్యవస్థ అయితే టీడీపీకి ఆదరణ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? భారీగా జన సంద్రోహం గానీ వాళ్ళు ర్యాలీలు అయితే వాళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటారు? ఎవరి మీద? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం గానీ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. మీరు ఇంతకుముందు నిరుద్యోగ సమస్య స్కిల్ డెవలప్మెంట్ గురించి మీకు ఎప్పుడో రావాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అన్న? ఒకటి ఊర్లో తీసుకున్నాను. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఆయన చేసిన తప్పే, చంద్రబాబు నాయుడు చేసిన తప్పే. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి. ఆయన నిరుద్యోగ సమస్య రోజు ఎందుకు పెరిగిందంటే ఆయన చేసిన అవినీతి. సరే ఓకే, అది ఎట్లా చెప్తున్నారు? ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఒక్క మేధావులు చెప్తున్నారు. దాని మీద మేధావులు చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్పలేదు. మేధావులు చెప్తున్నారు కదా, నిరుద్యోగులు చెప్పేది చెప్పాలి. మేధావులకి వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి అన్నా? నిరుద్యోగులకి మేధావులే చెప్తున్నారు. న్యాయ వ్యవస్థ చెప్పండి. న్యాయ వ్యవస్థ ఒప్పుకున్నట్టే కదా, జైలు పంపాడు. నేను చెప్పేది ఓకే. మళ్ళీ మనం ఏం దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, అది మనకు తెలియదు. అది నేను చెప్పేది. ఎందుకు ఆయన అవినీతి అంటే నిరుద్యోగులు ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్తున్నా. ఇంకొక విషయము, సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కిల్స్ ఇచ్చారు కదా, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. నాకు తెలీదు వైసీపీలో ఇట్లాంటి స్కిల్స్ కి సంబంధించిన కోర్సులు ఏమైనా ఉన్నాయా అన్న? యాక్చువల్లీ కోర్సులు అన్ని ఉన్నాయి.
ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ లో కొద్దిగా అవినీతి జరగడం వల్ల ఫస్ట్ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ లో జరిగింది. ఇప్పుడు ఆ కుంభకోణం జరగడం వల్లనే కొద్దిగా డిలే పడింది స్కిల్ డెవలప్మెంట్. అది కేసు ఎప్పుడు పడింది? లేట్ గా పడింది, 1 year అయింది. దానిలో జరిగింది అంతా అవినీతి ఉన్నాయా? ఉన్నాయి, జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు జరగడం లేదన్నా? అంత స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి, మీరు కావాల్సి గూగుల్లో సెర్చ్ చేయండి. విద్యా హక్కు చట్టము అమలులో ప్రభుత్వం వైఫల్యం అని 2015లో ఒక క్లిప్ వచ్చింది, పేపర్ క్లిప్. అప్పుడు అది ప్రైవేట్ పరం. ఇప్పుడు మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, ప్రైవేట్ విద్యా సంస్థలకి దారపోసారు, లింక్ ఉంది అది అని చెప్పారు. అయితే ఇప్పుడు అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడి అనేది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే అది ఒకటి కాన్సెప్ట్. అయితే వీళ్ళు అమ్మఒడి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కూడా ఇస్తున్నారు అన్న. ఒకటి అది ప్రైవేట్ ప్రోత్సహించినట్టే. అమ్మఒడి స్కీమ్ చెప్తాను. అమ్మఒడి స్కీమ్ ఏమైతుందంటే, అమ్మఒడి పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళి ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, చదివే వాళ్ళ పిల్లలకు కానీ, ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో కానీ వర్తిస్తా ఉంది కదా అన్న. ఈరోజు నారాయణ విద్యా సంస్థ, నారాయణ కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి, ఆడిపి వెళ్ళండి, ఆడ అమ్మఒడి లేదు. అది కార్పొరేట్ వ్యవస్థని. కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ పాఠశాలనే కదా అది, పాఠశాల కళాశాల, నారాయణ, శ్రీ చైతన్య, నలంద, దీనికి లేదు. కార్పొరేట్ కి ప్రోత్సహించలే. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు? మధ్యతరగతి కుటుంబాలు పోతుంటాయి, మధ్యతరగతి కుటుంబాలు. కార్పొరేట్ పాఠశాలలకు అందరూ పోయేది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళే పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలు చదివించే వాళ్ళు కార్పొరేట్ దీనిలో చదివిస్తారు కాబట్టి అది లేదు. ఇలా ప్రైవేట్ కు ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల కానీ కళాశాలల్లో కానీ మధ్యతరగతి కుటుంబాలు చదువుతుంటారు. వాళ్ళకు ఇంకా అంతా పూర్తిగా ప్రభుత్వ పాఠశాల అంటే మొత్తం అంతా పేద పిల్లలే, గ్రామాల్లో ఉండేటువంటి. గ్రామాల్లో చదివే పిల్లల కోసం ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు కరెక్టే. గ్రామాల్లో ఉండే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కి వేసింటారు, వాళ్ళకి అమ్మఒడి వస్తుంది. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ అంటే అంత పెద్ద స్కూల్స్, కార్పొరేట్ సంస్థలు కాదు. నారాయణ అనేది కార్పొరేట్ వ్యవస్థ. కరెక్టే. చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్సే. వాళ్ళ స్కూల్ కి మనం ఒక పేదరికంలో ఉండే వాళ్ళే పంపిస్తారు, వాళ్ళకి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ అక్కడ ప్రైవేట్ ప్రోత్సహించినట్టు కదా. ప్రైవేట్ అంటే మధ్యతరగతి పిల్లలు నేను చెప్తాను, ఎవరైనా కానీ పాఠశాలల్లోకి రావాలి కదా. ప్రైవేట్ వేరు, కార్పొరేట్ వేరు ఉండొచ్చు. నేను అనేది ఏమంటే, ప్రభుత్వాలు స్థాపించినటువంటి నాడు నేడు కింద ప్రభుత్వాలు ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నాయో ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తే మీరు చెప్పిన పథకం బాగుంది. కానీ ప్రైవేట్ ని ప్రోత్సహించడం, ఇది ప్రైవేట్ కి ప్రోత్సహించినట్టే అనిపిస్తుంది కదా. ప్రైవేట్ కార్పొరేట్ కార్పొరేట్ కళాశాల నేను చెప్తాను. ప్రైవేట్ వేరు, కార్పొరేట్ వేరు. కార్పొరేట్ నారాయణ, శ్రీ చైతన్య, నలంద, అట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి. గోల్డెన్ బెల్స్, నేను చెప్పి కళ్యాణదుర్గంలో గోల్డెన్ బెల్ స్కూల్, జ్ఞానభారతి కళ్యాణదుర్గం ఒకటి ఉంది, అనంతపురంలో ఏం లేదు కదా. లేదు ఎందుకు? వాళ్ళకి కానీ నడిచేటట్టు గతంలో నేను చూసాం. పాపం ప్రైవేట్ స్కూల్లో అయితే, ప్రైవేట్ స్కూల్లో పాపం వాళ్ళు యజమానులు, పాఠశాల యజమానులు ఎంత ఇబ్బంది పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈ విషయం కూడా మనము, నేను ఒక్క క్వశ్చన్ ఎందుకు ఏమిటో మాట్లాడతాను దీని గురించి. మనం లోతుగా వెళ్తే చాలా పెద్ద సమస్య సబ్జెక్ట్ అయితే పెద్దది సబ్జెక్ట్ కానీ చాలా ప్రొలాంగ్ వెళ్ళిపోతుంది, మాట్లాడుకుని పోవాలి. దాని గురించి మాట్లాడే సమయం ప్రొలాంగ్ వెళ్ళిపోతా ఉంటారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో ప్రజా సమస్యలు మేజర్ గా ఏమైనా గమనించినారా? గమనించేది ఉంది లేనా, గమనించి చెప్పాలి. ఇప్పుడు సమస్య ఉన్నా ఆ ఒక ఆఫీసర్లకు, అధికారులకు, అంటే నేనేమి పెద్ద ప్రజాప్రతినిధి ఇంకోటి కాదు, సమస్య ఉన్నా కానీ వాళ్ళ చోట ప్లాన్ ఏరియా ఏముంది, డ్రైనేజ్ సమస్య ఎందుకు ఉన్నా, డ్రైనేజ్ సమస్య ఆడుండే శానిటేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఇది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అదొక సమస్య అది. అవును, మేజర్ సమస్యలు. ఇప్పుడు వాటిలో ఏంటి సమస్య? డ్రైన్, వాటర్, చెత్త, ఈ 3 లైట్స్, 4 లైట్స్, అంటే నుంచి ఏముండదు. సమస్యలు అయితే ఏం లేవు. డ్రైనేజ్ సమస్య ఉండే, డ్రైనేజ్ సమస్యలు ఏముండే తీస్తే శానిటేషన్ వాళ్ళు చెప్తే వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఏమంటే మేజర్ ప్రాబ్లం పాపం నేను ఒకటి చెప్పాల్సినది, మున్సిపాలిటీలో, కళ్యాణం మున్సిపాలిటీ నేను చెప్పేది అంటే వేరే నియోజకవర్గంలో అవసరం, నా కళ్యాణం మున్సిపాలిటీది కొద్దిగా స్వీపర్స్ సమస్య ఉంది. అంటే లేబర్ వర్కర్స్ సంబంధించి
అంటే ఎవరి సమస్య అది? ప్రజలకు సమస్య, వాళ్ళ సమస్య? మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని సమస్య ఏమంటే పిల్లల పాపం వీళ్ళు లేబర్స్ ఉంటారు, వర్కర్స్ ప్రాబ్లం ఉంది. అది రావడం వల్ల ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది అంతే. ఆడ మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ ఆడలేవన్నా నేను చూసిన దాంట్లో. ఎందుకంటే నేను అన్ని సందులు ఊరు టౌన్ అంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి టౌన్ లో తిరిగితే ఆడో ఒకటో రెండు అన్న 100 మంది ఉంటే 100 మందికి 100 సమస్యలు మనం తెలుసులే. ఒకటి అవును 100 సమస్యలు ఉంటే 100 ఏదో ఒకటో రెండో కొద్ది సమస్యలు ఉంటాయి అంతే. సామాన్యం కరెక్ట్. ఇప్పుడు 100 సమస్యలు 100ను తీర్చాలంటే ఎవరి చేత కాదు నేను చెప్పేది. ఇప్పుడు కళ్యాణ్ ఒకటో రెండో సమస్య ఉంటుంది అంతే. కళ్యాణ దుర్గంలో మంత్రి గారు ఉన్నారు. మంత్రి పదవి ఇంకా 2-3 నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పేదరిగా 5 ఏళ్ళు అయిపోయింది. అందరూ కోరుకునేది ఏమంటే డ్రైనేజీ లేదు, పెద్ద సమస్య మాకు. ఏ ప్రభుత్వాలు వచ్చినా డ్రైనేజీ, ఎస్పెషల్లీ మెయిన్ రోడ్లో టీ సర్కిల్ నుంచి ఇటువైపు చూస్తే డ్రైనేజ్ సమస్య ఉంది మాకు. నేను పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు తెలిసిన విషయం నాకు. డైరెక్ట్ గా నేను వాళ్ళతో వాయిస్ తీసుకునేది వేరే ఛానల్ ద్వారా. వాళ్ళు అడిగేది ఒకటే, డ్రైనేజ్. ఈ నెలల్లో ఈ డ్రైనేజ్ సమస్య ఎందుకు నెరవేర్చలేకపోయింది? దీనికి రీజన్ ఏమైనా ఉందా? డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఏముంది? డ్రైనేజీ లేదు. డ్రైనేజ్ ఎక్కడుంది? టీ సర్కిల్ లో ఆల్రెడీ టీ సర్కిల్ నుంచి టీ సర్కిల్ లో డ్రైనేజ్ ఉంది. టీ సర్కిల్ లో మార్కెట్ ఎక్కడి నుంచి తీసుకొని బెల్లారి మిట్టి మీద తీసుకొని కింద టీ సర్కిల్ మసీద్, మదీనా మసీద్ అని మసీద్ ఉంది. మసీద్ మొత్తం డ్రైనేజ్ ఉంది, బట్ దానికి యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు గాంధీ టీ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ ఇప్పుడు అవుతుంది అన్న. ఇప్పుడు ఎందుకంటే డివైడర్లు వేసేసి రోడ్డు వైండింగ్ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడు గ్రాండ్ శాంక్షన్ అయింది, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి డ్రైనేజ్ తో పాటు సెంట్రల్ లో డివైడర్లు వస్తాయి. హిందూపురం బైపాస్ నుంచి అక్కడ నుంచి తీసుకొని టీ సర్కిల్ వరకు డ్రైనేజ్ కానీ పడతాయన షార్ట్ మీకు అల్లారి చూస్తా ఉంటారు, పడుతున్నాయి అప్పుడు. అవును. సరే, ఫైనల్ గా ఒక విషయం నేను అడిగేదేమంటే, మీరు ప్రతిపక్ష నాయకుల్ని క్వశ్చన్ చేశారు 15 నుంచి 19 వరకు, కానీ ఈ 5 ఏళ్ళు కంప్లీట్ చేశారు రాజకీయాల్లో ఉన్నప్పుడు. మేజర్గా మీకు ఆ ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ చాలా అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు వచ్చే వాళ్లకు మీరు ఒక కామన్ మ్యాన్ గా ఆలోచన చేస్తారో, మీ పార్టీ తరఫున ఆలోచన చేస్తారో తెలియదు, కానీ ఏ పార్టీకైనా ఇప్పుడు బండ్లు కావచ్చు, ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఫామ్లోకి వస్తుందో తెలియదు. ఎవరికైనా కానీ మీరు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎటువంటి లబ్ధి కావాలనుకుంటున్నారు, ఏమొస్తే డెవలప్మెంట్స్ కానీ ఎటువంటి అవసరాల్లో తీరిస్తే మేలు, మీరు ఒక క్వశ్చన్ చేయాలనుకుంటే వచ్చే ప్రభుత్వాలని ఏం చెప్తారు? నాకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికంటే ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే గతంలో మన సీఎం గారు వచ్చి అనౌన్స్ చేసిపోయారు చెరువులకు సంబంధించి డ్రైనేజ్, అది కాలువ విషయం. అందరు రైతులకు ఖాతాలో డబ్బులు పడినాయి. డబ్బులు అయితే పడిపోయినాయి అందరికి. మోస్ట్లీ 95-96-97% పడిపోయినాయి అందరికి. భూసేకరణ చేసింది. ఓకే, నీళ్లు వస్తే ఫస్ట్ నీళ్లు, నియమాలు, నిధులు ఫస్ట్ అవి వస్తే మంచి మంచి కంపెనీ ఏంటన్నా. మీరు నీళ్లు కోరుకుంటున్నారు, నియమాలు కోరుకుంటున్నారు, చెప్పండి ఇంకోటి ఏం కోరుకుంటున్నారు? అంతే ఇంకా అంతే. మామూలుగా ఇప్పుడు కళ్యాణదుర్గం డెవలప్మెంట్ జరగాలంటే ఫస్ట్ వాటర్ రావాలి. ఓకే, అది వస్తే ఆటోమేటిక్ గా పారిశ్రామిక ఏమన్నా మంచి చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు అది కాక కొన్ని ఇప్పుడు వాటర్ లేకున్నటువంటి కూడా పరిశ్రమ నీళ్ళు లేకుండా ఏం తిన్నాను చెప్పండి. నీళ్ళు లేకుండా ఏం పరిశ్రమ? మీరే చెప్పండి. సాఫ్ట్వేర్ కంపెనీలు రావచ్చు, దానికి వాటర్ అవసరం కదా. సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎందుకు వాటర్ అవసరం ఉంటాయి? తాగడానికి ఒకటి ఉంటే చాలు కదా. సాఫ్ట్వేర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కల్చర్ ఏ జరుగుతుందన్నా కళ్యాణదుర్గంలో? ఏ రకంగా చెప్పండి మీరు? సాఫ్ట్వేర్ నాయకుడు అనుకుంటే ఏది జరగదు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా పెట్టొచ్చు? ఎందుకు జరుగుతుంది చెప్పండి మీరు. ఎందుకు జరగదు చెప్పండి. ఎందుకు జరుగుతుంది చెప్పండి, మీరే చెప్పండి. నేనే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు చెప్పండి అన్న. ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ అనేది కళ్యాణదుర్గానికి సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా పెట్టొచ్చు? సాఫ్ట్వేర్ కావాల్సిన వనరులు ఏమేమి మీరే చెప్పండి. ఏమున్నాయి? బిల్డింగ్ కావాలా, సిస్టమ్ మ్యాన్ పవర్ ఉండాలి, అంతే కదా. ఏం కావాలి చెప్పండి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, దానికి సంబంధించి కల్చర్ అవసరం, తయారు లొకేషన్ అవసరం. లొకేషన్ ఎక్కడ ఉంటాయి? చెప్పండి.
కళ్యాణ దుర్గానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా తేవచ్చు మీరు చెప్పండి. నేనే క్వశ్చన్ అడుగుతున్నా మీకు, నేనే మీకు క్వశ్చన్ అడుగుతా ఒకటి చెప్పండి. సరే ఎందుకు తీసుకురాకూడదు చెప్పండి, నేను ప్లస్ చేస్తాను అవి చెప్పండి. ఇప్పుడు కళ్యాణ దుర్గానికి కావాల్సినది మంచి మంచి కొన్ని స్మాల్ స్కేల్ బిజినెస్ ఫ్యాక్టరీలో చేతి చేసుకునేది. ఇప్పుడు ఇంతకుముందు టమోటో సంబంధించింది ఇది అన్నారు, టమాటో ఫ్యాక్టరీ అంటే ప్రాసెసింగ్ అది ఏమో ఈ ప్రభుత్వంలోనే మన సారే చెప్పేది అది జరుగుతాయి, అప్పుడు జరుగుతాయి అన్ని. అందుకోసం ఫస్ట్ ఏం ప్రాసెస్ ఏం పెట్టినా కానీ వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవును, మీరు ఒప్పుకుంటున్నా, నేను అంటున్నది అదైతే ఒకటి చూడండి అనుకునేది సాధించవచ్చు. ఇప్పుడు చూడండి వాటికి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది మొత్తం. అప్పుడు పెద్దోళ్ళు తీసుకు హైదరాబాద్ లో చేశారు సాఫ్ట్వేర్ అంతా. మనకు కానీ విశాఖపట్నంలో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రం విశాఖపట్నంలో వస్తున్నాయి. మొన్న ఇన్ఫోసిస్ సంబంధించింది వచ్చింది, అన్ని కంపెనీలు వచ్చినాయి. ఒకటి రాష్ట్రం డెవలప్మెంట్ మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వస్తాయి, కింద మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ వస్తే అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, నియోజకవర్గాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి. అవును, ఫస్ట్ మనం కొత్త రాష్ట్రంలో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఆశీర్వదిస్తాం, ఆహ్వానిస్తాం. దాని తర్వాత ఆడ బాగుంటేనే కదా, ఫస్ట్ తల బాగుంటేనే కదా కింద కాళ్ళు చేతులు బాగుంటాయి. సరే, మీరు విద్యార్థి విభాగ నాయకుడిగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఫైనల్గా ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి కానీ ఒక మెసేజ్. నా యొక్క సలహా సూచనలు ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్య మీద మంచి అంటే యూనివర్సిటీస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కళాశాల అంటే ఇంటర్మీడియట్ స్థాయి కళాశాలలు కానివ్వండి, అన్ని దాంట్లకు మంచి వసతులు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఎక్కడి నుంచి 1వ తరగతి నుంచి తీసుకుని పోయి పీజీ వరకు, కింద నుంచి పైకి వరకు, అంటే కళాశాల ప్రభుత్వ పాఠశాల నుంచి తీసుకొని పాఠశాల విద్య నుంచి తీసుకొని యూనివర్సిటీ విద్య వరకు అన్ని మంచిగా చేస్తున్నారు ప్రభుత్వం అనేది. చూడండి, ఉదాహరణ చెప్తా. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ గతానికి ఇప్పటికి వారానికి ఒక్కొక్క ఐటమ్ తిడతారు పిల్లలకు, అంటే ఆరోగ్యకరమైన ఫుడ్. అంత ఇంట్రెస్ట్ గా పోతున్నారు స్కూల్లో చదువు. నేను చెప్పేది మీరంటే సలహాలు ఇచ్చేది నేను చెప్తానా, మీరు అడిగేది దానికి నేను చెప్తానా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పైన వరకు మంచి విద్యకు పెద్దపీట వేస్తున్నారు. ఒకటి దాన్ని ఉపయోగించుకోండి, ఎవరు విద్యార్థులు కానివ్వండి ఉపయోగించుకోండి. ఇంగ్లీష్ మీడియం విద్య కానివ్వండి, ఈరోజు విద్యలో కానీ మొత్తం ప్రాక్టీనే మార్చేశారు ప్రభుత్వ. నాకు ఇంగ్లీష్ వస్తా చదవడానికి, గ్రామం పల్లెటూరు పిల్లలు చదువు కొద్దిగా ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ ఈరోజు టెక్స్ట్ బుక్ లో చూడండి, ఈ పక్క తెలుగు ఈ పక్క ఇంగ్లీష్, ఓకే తెలుగు చదివి ఇంగ్లీష్ అర్థం చేసుకునేది. ప్యాటర్న్ మారిపోయింది, దాన్ని ఉపయోగించుకుందాం విద్యార్థులకు. ఓకే, నా సలహా అంతే. అంటే వీళ్ళకు ఒక 9th బాగా మెచ్యూర్ అయిన ఉంటారు విద్యార్థులు, అంటే 9th 10th నుంచి డిగ్రీ వరకు ఈ ప్రభుత్వాలు వదిలేటువంటి నోటిఫికేషన్స్ మీదే డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ గా ఉండేటువంటి దాని మీద వాళ్ళు సొంతంగా సెటిల్ కావాలంటే ఈరోజు చూడండి, ఇప్పుడు ప్రతి ధర్నాలు చేస్తారు, ప్రతి ప్రభుత్వంలోన 5 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ నిరుద్యోగులను ధర్నా చేస్తారు. ఇటువంటి సమస్యనే రాకుండా ఉండాలంటే ఏం చేస్తే కొన్ని నేను కామెంట్ గా చెప్పేది ఇంకోటిగా చెప్పడము. ఈరోజు అంటే అప్పుడుదేమో నాకు తెలియదు, ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ విద్యార్థులు 8th క్లాస్ ట్యాబ్లు ఇస్తున్నారు ఒక నాలెడ్జ్ పెరగడానికి కోసం. ఈరోజు డెస్క్ బోర్డ్స్ చూడండి, బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ పాఠశాలలు ఎందుకు ఇప్పటి నుంచే ఒక నాలెడ్జ్ పెరగడానికి, ఇంగ్లీష్ మీద స్కిల్స్ పెరగడానికి, వాళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది, ప్రపంచంలో ఉండేటువంటి చదువును కూడా ఇప్పుడు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండేటువంటి ఒక నాలెడ్జ్ పెరగడానికి, దీని మీద నాలెడ్జ్ డిపెండ్ అపాన్ నాలెడ్జ్ రేపు భవిష్యత్తులో డిగ్రీ కానివ్వండి 8th నుంచే డిగ్రీ వరకు మంచి ఇప్పటికే నాలెడ్జ్ వచ్చేటట్టుగా, అంటే ఏ రకంగా ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, రేపొద్దున ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే ఏ రకంగా మంచి మంచి కంపెనీలో పే చేసి ఏ రకంగా మనము ఇంటర్వ్యూలు చేసుకోవాలి, ఏ రకంగా మనం సెటిల్ కావాలి, మన స్కిల్స్ ఏ రకంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కావడానికి ఈ రోజు చేస్తా ఉండేది ఇది ముఖ్యమంత్రి. నాలెడ్జ్ పెరగడానికి మీరు చూసింటారు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ వెళ్ళి, అంటే అంత ఆషామాషి కాదు కదన్నా.
స్వామి వివేకానంద ఏం చెప్పినారంటే, నేను చదివింది, శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో అది మనం ప్రపంచానికి ఇచ్చే ఒక బహుమానము విన్నామది. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చూస్తే మానసికంగా డెవలప్మెంట్ అయ్యడానికి మీరు చెప్పినట్లు డిజిటల్ వరల్డ్ క్రియేట్ చేసినారు. శారీరకంగా డెవలప్మెంట్ చేయడానికి ఏమి సౌకర్యాలు కల్పించినారు? శారీరక ఇప్పుడు చూడండి, మర్చిపోయినా ఇది కానీ ఆడదామాంధ్ర మర్చిపోయినా ఈరోజు చూడండి చెప్తాను, యాక్చువల్ చెప్తాను చూడండి. వచ్చింది ఇది అన్న శాప్ అనేది విన్నారా? స్పోర్ట్స్ అకాడమీ, దానికి సంబంధించి దాని కింద ఈరోజు పాఠశాలలో ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఎప్పుడు స్టార్ట్? నేను చెప్పేది ఆడదామాంధ్ర విషయమే చెప్తాను. ఎప్పుడు కొంతమంది ఇప్పుడు ఏమైందంటే, నేను యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పుకోవాలంటే, మామూలుగా పాఠశాలలో అయితే వాళ్ళకు 8 పీరియడ్లు ఏమి ఉంటాయి. ఒక పీరియడ్ సపరేట్ సంబంధించి శారీరకంగా స్పోర్ట్స్, వాళ్ళకి సంబంధించి గేమ్స్, ఎక్సర్సైజింగ్, ఒక 1 hour 45 minutes ఒక పీరియడ్ ఉంటే ఆ 45 minutes ముందు నుంచి ఉంది. అది సరే, శారీరకంగా పిల్లలకు కొద్దిగా బడన్ తగ్గింది అన్న. ఇప్పుడు మీరు చెప్పేది బాగుంది, ముందు నుంచి ఉంది, పీరియడ్ ఉంది, ఒక నిమిషం. వాళ్ళకి శారీరకంగా ఎక్కడుంది? ఫస్ట్ దానికి ముందు గత ప్రభుత్వాలకి ఇప్పటికి ఉండేది వ్యత్యాసం చెప్తున్నా. ఒక విద్యార్థి స్కూల్కి పోయి చదువుకోవాలంటే ప్రశాంతంగా హ్యాపీగా ఇంట్లో తల్లిదండ్రులు వద్దులేరు ఇంట్లో కూర్చోన్నా గానీ, లేదు నేను పాఠశాలకు పోతాననే రకంగా తయారు చేశారు జగన్ అన్న. ఎట్లా అప్పటికి ఇప్పటికి శారీరకంగా అప్పుడు మొత్తం ఉపాధ్యాయులు స్ట్రెస్ పెడతా ఉంటుంది చాలా పిల్లలకు, హోంవర్క్స్ అంట అవి. ఈరోజు సింపుల్ గా ఉపాధ్యాయులు కానీ హ్యాపీగా చదువులు చెప్తున్నా. నిజం, వాస్తవమా కదా? కరెక్ట్ చెప్పండి, నిజమా కాదా? సరేలే చెప్పండి, కరెక్టా రంగా చెప్పండి. ఉపాధ్యాయులు ఎంత హ్యాపీగా ఈరోజు హ్యాపీగా పిల్లలు కానీ అర్థమయ్యేటట్టుగా ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా బాధపడుతున్నారా తెలుసా? బాధ అంటే అన్నా ప్రతి ఒక్కరికి ఉంటాయన్నా, చాలా సఫర్ అవుతున్నారు. మామూలు ఉంటాయన్నా. ఎందుకంటే నేను చెప్తే ఇంతకు ముందు 100 ఉంటాయి, 100లో అన్ని 100 అని 100 ఉంటాయి, 100 గానీ మనం న్యాయం చేయలేము కదా 100 మందికి కానీ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఉపాధ్యాయులకు, నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ ఎంప్లాయర్స్ కు, నెక్స్ట్ ఇంకొకరికి. ఇప్పుడు చూడండి, విద్య ఆరోగ్యం అన్నా ఈ 3 కరెక్ట్ ఉన్నాయా లేదా? కరెక్ట్ ఉన్నాయా లేదా చెప్పండి? ఎక్కడున్నాయండి? దాని గురించి మాట్లాడితే పెద్ద సమస్య అనేది. ఉపాధ్యాయులు కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. అయితే నెక్స్ట్ టైం చేసేస్తారు. మీరు ఫస్ట్ ఆరోగ్యశ్రీ గురించి విని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ద్వారా నేను ఫిదా అయిపోయినాను, పార్టీలోకి వచ్చాను, బాగుంది కాబట్టి అన్నారు. ఓకే, నేను ఫస్ట్ లో అప్పుడు కూడా అప్రిషియేట్ చేసుకుని మంచి ముఖ్యంగా కావాల్సింది ఇదే కాబట్టి అని అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడినాం, వేడిచిన సందర్భాలు అయితే ఉన్నాయి అప్పుడు. కాకపోతే రాను అర్థమైంది ఏమంటే, మా అమ్మకి ఒక చిన్న డిసీజ్ ఏదో అది తెలియదు కానీ అట్లీస్ట్ అది కనుక్కోకుండా దాన్ని ఏ వ్యాధి కింద లెక్కేయకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో కొన్ని వ్యాధులకి ఆరోగ్యశ్రీ కూడా పనిచేయనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం లేదు, నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎగ్జాంపుల్ కూడా చూపించచ్చు, అది వేరే విషయం. కానీ అది కొంచెం లోటుగా అయితే ఉంది. దాన్ని కూడా ఫిల్ఫిల్ చేస్తే ఎవరన్నా రాని, ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అదైతే ఫిల్ఫిల్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మీరు ఎట్లా చెప్తున్నారు 100% ఆరోగ్యశ్రీ అనేది న్యాయం చేస్తుంది అందరికి అని? చేస్తా ఉంది అన్న, న్యాయం చేస్తా ఉంది. ఓకే, న్యాయం అయితే చేస్తా ఉంది. ఓకే, చూడండి ఇప్పుడు మళ్ళీ 25 లక్షల వరకు 25 లక్షల పైన ఎంత ఉన్నా 25 లక్షల వరకు పెంచినాను మళ్ళీ ఆరోగ్యశ్రీ. 1000 రూపాయల వరకు 1000 రూపాయల నుంచి 25 లక్షలు చేశారు ఇప్పుడు మళ్ళీ. 1000 రూపాయలు ఉపయోగించి ఉన్నారా? 1000 రూపాయలు కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నారా? చూస్తామేమన్నా తెలుస్తుందా నేను చెప్పేది. ఇప్పుడు నాదే ఉంది ఆరోగ్యశ్రీ కింద స్ట్రోక్ వచ్చినప్పుడు నేను చెప్పి నాది నేను చెప్తున్నా. 1000 రూపాయలు ఉపయోగించుకోవాలంటే ఎవరు తెలుస్తుందా? అది పాయింట్. అది ఎందుకంటే గవర్నమెంట్ పెట్టింది 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ పెట్టేది గవర్నమెంట్ అయితే వాస్తవమే, అప్రిషియేట్ చేసి గవర్నమెంట్. కానీ అది యూజ్ చేసుకునే వాళ్ళు కావాలి కదా. నేను చెప్పింది ఇప్పుడు 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు పెట్టినారు. అది తెలుసు, అది ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు దేవుడు ఎరువు. ఇప్పుడు కంప్యూటర్ చూపిస్తా సీఎం. ఇంకొక డౌట్ లో మీతో మాట్లాడుతూ ఉంటే డౌట్లన్నీ ఒకటి పుట్టుకొస్తాయి. వాలంటీర్ల ద్వారా మేము అది చేసినా ఇది చేసినా అది చేసినా ఇది చేసినా అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. వాస్తవమే కదా?
మళ్ళీ అదేదో కమిటీ కూడా ఏర్పాటు చేసినారు, అది పేరు గుర్తులేదు నాకు, ఏర్పాటు చేసినారు. కానీ ఈ 1000 రూపాయలు కూడా ఇట్లా ఉపయోగించుకోండి అనేటువంటి సందర్భాలు అయితే కనపడలేదే. వాలంటీర్లు అయితే చేస్తున్నారు, రక్షిస్తున్నారు. నేను చెప్పేది 1000 రూపాయలు ఆల్రెడీ ఆధార్ కార్డులోనే ఉంటాయి కదా అన్న. దాంట్లో పోరు వాళ్ళు పోరు, అది ఎందుకు పోయే ఉపయోగించుకోవాలా. ఆరోగ్య సురక్ష మనం పెట్టినారు ప్రోగ్రామ్, ఇంటింటికి జల్లెడ పెట్టినారు. అవి కూడా ఆరోగ్యశ్రీ ఇంటింటికి జల్లెడ పెట్టినారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు అవగాహన. అంటే ఈ రోజు చెప్తామన్నా నన్ను ఉపయోగించుకోవాలి అంతే. నేను చెప్పేది ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. ఆరోగ్య సురక్ష నుంచి అందరూ జల్లెడ పెట్టారు బాగాని. ఎవరు మన ఏఎన్ఎంస్ వెళ్ళి, సచివాలయ ఏఎన్ఎంస్, చాలా మంచి స్కీమ్ ఇది ఆరోగ్య సురక్ష. ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి ఆరోగ్యం విషయంలో తెలుసుకొని టెస్టింగ్ చేసేసి చేసుకోవడం చాలా మంచిది. అది తెలిసిపోతే ఆత్మడు చెప్పింటారు పలానా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది చూడండి వెళ్ళండి. సరే, మనకు ముస్లిం మైనారిటీ, మీరు షేక్ షావలి కదా, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. మీరు పోయిన ప్రభుత్వంలో నుంచి కానీ ఎన్ని ప్రభుత్వాలైనా కానీ ఈ ప్రభుత్వంలో మీకు సంబంధించి ఎటువంటి మేలు జరిగింది అన్న? నేను ఒకటన్నా, ఫస్ట్ ఒక సామెత వస్తుంది, అడక్కని అమ్మైనా భార్యనా చెల్లైనా అడగని అమ్మైనా అన్నం పెట్టదు. కానీ అడక్కనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించారు ముస్లింస్. ఓకే, ఏంది ఇదందరూ మెచ్చుకుంటుండేది. 4% రిజర్వేషన్, అదే చెప్తాను ఫస్ట్. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసినారు. అడక్కనే అమ్మాయిని అన్నం పెట్టదు, కానీ అడక్కనే మాకు 4% రిజర్వేషన్ పెట్టి ఇచ్చినారు రాజశేఖర రెడ్డి గారు. ఎవరికి? ముస్లింలకు. అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ నుంచి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇంజనీర్లు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయినారు, మంచి మంచి పదవులు అనుభవించినారు. పదవులు 4% విద్య, వైద్య, ఇది విద్య, రాజకీయంగా అన్ని 4% రిజర్వేషన్ కల్పించినారు. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర్ ఒక సామెత అయితే ఉంటుంది నా ముస్లింస్ లో, ప్రపంచంలో ఏడైనా ముస్లింస్ ఒక పూట అన్నం పెడితే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారు. ఓకే, ఒక్క పూట అన్నం పెడితే జీవితాంతం గుండెల్లో పెట్టు ఆదరిస్తారు. అది ముస్లింస్ లో ఉండేది. అవును, గుణం, మా గుణం చెప్తారు. అవును అవును. దాని తగ్గట్టుగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు, ఫీజు రింబర్స్మెంట్లు అన్ని, దాంతో చనిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆయన ఎన్నికలు ముస్లింస్ చాలా మంది ముస్లింస్ రాష్ట్రంలో అంతా ముస్లింస్ ఆయన ఎన్నికలే ప్రయాణం చేస్తున్నారు. కానీ అన్న ఒకటైతే బాధ అనిపిస్తుంది, 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4% రిజర్వేషన్ ఇచ్చి 4 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. ఇలా ఒక్కరికైనా ముస్లిం ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చినారా మీరు చెప్పండి? ఈ ధర్మవరం ఆయన పేరు ఏం పేరు? ధర్మవరంలో టీడీపీ ఉండేది, వర్ధాపురం సూరి ఆయన చాంద్ భాషలో ఉంది కదా ఆయన. అదే చెప్తాను నేను. అప్పటి నుంచి ఎవరు ముస్లింలో టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చానా ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్గం ఇవ్వచ్చు, మంత్రి పదవి. కానీ అప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చారు. పుట్టపర్తి ఎమ్మెల్యే గెలిచినప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. ఓహో, ఇది మెయిన్. అయినా ముస్లిం మసీద్ అంటే ఏమి, దర్గా అంటే ఏమి ముస్లింకే తెలుస్తుంది. ఇమాం అంటే ఏమి, మౌజన్ అంటే ఏమి, వక్ఫ్ అంటే ఏమి, వక్ఫ్లు ఏమున్నాయి ఆస్తులు, ముస్లిం సమాజంలో ఏమేమి ఉన్నాయి అదొక ముస్లింకే తెలుస్తుంది అన్న. కరెక్ట్ అని చెప్పేది. అంటే నేను తప్పపట్టడం కాదు, ఇది విమర్శించడము కాదు. వ్యవస్థ ఇవ్వాలంటే మీకు పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇవ్వాలి. ఇది జరుగుతుంది. ఆ వ్యవస్థకు ఆ వ్యవస్థ అనేదే సూటబుల్ అవుతుంది. ఇమాం అంటే మౌజన్, మసీద్ ఇమాం అంటే ఏం పని చేస్తారు, మౌజన్ ఏం పని చేస్తారు, మసీదులు అంటే ఏమి, దర్గాలు అంటే ఏమి, వక్ఫ్ అంటే ఏంది అనేది తెలిసే విధంగా ఒక నాయకుడు ఎవరు ఉంటారు. కుటుంబ సభ్యుల్లో నా కుటుంబం నేను ఒకరినే అనుకుంటే వేరే బయటకి నా ఇంట్లో పెత్తనాలు చలాయిస్తే నా కుటుంబం నుంచి పక్క ఇంకేమన్నా పెత్తనాలు తెలుస్తుంది. అవును, అవునులే, కాన్సెప్ట్ చెప్పింది అది వాస్తవమే. నాకు ఇంట్లో ఉండేవనుకో నాదే జరగాలి, నా కుటుంబ సభ్యులు, నా తమ్ముడు, మా ఎక్కువ, మా ఎన్నో, నా నాయనో, మా ముందు జరగాలి. అవును, పక్కన వచ్చి నా ఇంట్లో పెత్తనాలు చలాయిస్తే అది బాగాలేదు, అసలు ఏమాత్రం బాగాలేదు. అప్పుడు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఒక్కరు లేరు ముస్లిం క్యాబినెట్ లో, ఒకటి. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు.
అప్పుడు ప్రతిపక్షం, అధికారం తెలుగుదేశం పార్టీ. అత్తర్ చాంద్ బాషా అనేసి కదిరి, ముస్తఫా అనేసి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్లిం. నెక్స్ట్ జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్, విజయవాడ జలీల్ ఖాన్ ఎమ్మెల్యే. వైసీపీ తరఫున గెలిచిన 2014లో ముస్తఫా అని ప్రజెంట్ ఎమ్మెల్యే, ఇప్పటికే ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీ. అత్తర్ చాంద్ బాషా కదిరి ఎమ్మెల్యే. జలీల్ ఖాన్ అనేసి బీకామ్ లో ఫిజిక్స్ ఆయన విజయవాడ. వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. నలుగురికి అయితే ఇచ్చిన పేరు గుర్తులేకపోతే 2014. అదే ఈయన కడప ఎమ్మెల్యే అంజద్ బాషా నలుగురు. ఎప్పుడు 2014లో 2014. అది అయిన తర్వాత అత్తర్ చాంద్ బాషా పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తామనేసి ఇలా లాస్ట్ కు ఒకటి చెప్తే మీరు పార్టీలో చేర్చుకుని ఈయన చంద్రబాబు నాయుడు. అవునులే. అత్తర్ చాంద్ కదిరి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పార్టీలు చేర్చుకుని 25 మంది ఎమ్మెల్యేలు జాయిన్. అవునులే. ఎందుకు ఇవన్నీ అంటే ముస్లింస్ లకు వైఎస్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం ఏం మేలు చేశారు అని. ముస్లింలకు మేలు చేసింది లేదు. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది 2014 చెప్తా. ఉప ఎన్నికలు వచ్చాయి. ధర్మ యావి నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి గారు చనిపోతే తెలుగుదేశం వైసీపీలో అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలు వస్తేనే భూమా బ్రహ్మానందరెడ్డి అని టీడీపీ, శిల్పా మోహన్ రెడ్డి అనేసి వైసీపీ ఎలక్షన్ జరిగాయి ఉప ఎన్నికలు. అవును, నంద్యాలలో. అప్పుడు వాళ్ళు ముస్లింస్ ఎక్కువ ఉన్నారనేసి ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి చైర్మన్ చేసి తెలుగుదేశం పార్టీ సంబంధించి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి. ఆవిడ ముస్లింస్ ఎక్కువ ఉన్నారనేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఫరూక్ అనేసి ఉన్నారు, ఫరూక్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి శాసన మండలి చైర్మన్ చేశారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే మైనార్టీలు గుర్తుకొస్తాయి. అవునవును, ఓట్ల కోసం మైనార్టీలు గుర్తుకొస్తారు. అర్థమైంది. ఓట్ల కోసం మైనార్టీలు గుర్తుకొస్తారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీకు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇవ్వచ్చు కదా ఎమ్మెల్సీ, ఫస్ట్ వచ్చి శాసన మండలి చైర్మన్ చేయొచ్చు కదా. అంటే నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ముస్లింలు గుర్తుకొచ్చినారు, ఎలక్షన్లు కాబట్టి ముస్లింస్ గుర్తుకొస్తారు. అయిపోయింది. నెక్స్ట్ 2014 అయిపోయింది. 19 వచ్చినాం ఎలక్షన్స్ లో. ఇది చెప్పను చాలా పెద్దగా ప్రొలాగ్ వెళ్ళిపోతుంది నేను చెప్పకపోతే. అంతే కదా, గంటలు అయితే. 2019 ఎవరికి ఇచ్చినారు? ఎంతమంది ముస్లింస్కి ఇచ్చినారు? మైనార్టీస్ ఎవరెవరు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు కదిరి అంట, హిందూపురం, గుంటూరు జిల్లా ఒక ఎమ్మెల్యే టికెట్ ముస్లింస్, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే టికెట్ ముస్లింస్, కడప జిల్లాలో ఒక ముస్లింస్. 4 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎమ్మెల్సీ, ఒక శాసన మండలి చైర్మన్. ఇప్పుడు 2019 నుంచి సీఎం అయినప్పటి నుంచి. బాగుంది, మీరు చెప్పేది బాగుంది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోల్ అయ్యేది కానీ అది నిజమా అబద్ధమో తెలియదు. కానీ ఏమంటారు, ఎవరికైనా పదవులు కానీ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు ఏది ఇచ్చినా అధికారం మాత్రము జగన్మోహన్ రెడ్డితో ఉంటది, వీళ్ళది ఏమీ లేదు. ఆ విధంగా ఇచ్చిండొచ్చు కదా మీకు. ఏమి అధికారం ఇచ్చినాడు, అధికారం అధికారం చెప్తా చూడండి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన మైనార్టీ సంక్షేమం నడుపుతున్నాడు. మైనార్టీ సంక్షేమం. మేమంటే డైరెక్ట్ సీఎం గారితో ఏం పోం కదా. మా మైనార్టీకి సంబంధించి ముస్లిం మైనార్టీ ఏం సమస్య వచ్చినా ఆయన దగ్గర పోతున్నాం. ఇప్పుడు కొన్ని మసీదులు డబ్బులు పడలే, ఈ మామూలు మోజన్లోకి నేను డైరెక్ట్ సీఎం గారితో ఏం పోలే, మినిస్టర్ దాకా పోతాం. అవును, మా ఎమ్మెల్యే తెచ్చుకో, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు కానీ మళ్ళీ అది ఎట్లయితుందన్నా కదా. అందరూ అనుకునేది ఏమి, ఎవరికైనా గానీ ఉన్నతమైన పదవులు కట్టినారు అన్నప్పుడు అధికారం మాత్రం వాళ్ళ చేతిలో ఉంటది, వీళ్ళు మాత్రము జస్ట్ కీస్ మాత్రం అసలు లేదన్నా. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, వైఎస్ కుటుంబం విషయంలో మాత్రం అది లేదు. అందరికి ఏ శాఖలు అయితే ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళే చేస్తారు. ఓకే, ఏ శాఖలు ఉంటే ఆ శాఖలే. ఎందుకు నేను ఉదాహరణ చెప్తున్నా కదా. లేదు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్గులు ఉషా శ్రీచరణ్ గారు, ఆమె క్యాబినెట్ మీటింగ్ నేను ఒకసారి చూశాను. ఎంత బిజీ నంబర్లు విన్నాం. ఎందుకు ఎవరు
యా డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రులు ఏ ఏ శాఖకుంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులే వాళ్ళే పరిపాలించుకుంటారు. హోమే, రెవెన్యూనే, శ్రీ శిశు సంక్షేమ అని, మైనార్టీ సంక్షేమ శాఖ అని. ఇది అంటే మీకైతే మంచి జరిగింది. వైసీపీ శేక్షావళి గారు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమంటే, మా మైనారిటీకి సంబంధించినటువంటి సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాకు 100% న్యాయం అయితే జరిగింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వాలు కూడా మాకు న్యాయం అయితే చేయలేదు. ఇక్కడైతే మాకు ఉచిత ఉన్నతమైన స్థానం కూడా మాకు కల్పించారు వైసీపీ ప్రభుత్వము అని తెలియజేస్తూ, ముఖ్యంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆయన గమనించినటువంటిది, రాబోయే ప్రభుత్వాలకు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే 114 చెరువులకి నీళ్లు ప్రాజెక్టులను పూర్తి కావడము, నియమాలు జరగాలని కోరుకుంటున్నారు. డ్రైనేజ్ విషయము, కళ్యాణదుర్గం పట్టణంలో డ్రైనేజ్ విషయము, ఈ విధంగా ఆయన యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు మనకు మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.